ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య శ్రీ చరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదిక నేటి విశేష కార్యక్రమము రుద్ర ప్రశ్న. ప్రవచనకర్త శ్రీ డాక్టర్ డిఎస్ శాస్త్రి గారు. భగవాన్ యొక్క దివ్య ఆశీస్సులతోటి మన అధినేత శ్రీ ఎం లక్ష్మీనారాయణ దంపతుల యొక్క శుభాకాంక్షలతోటి, మా ఆత్మీయ సోదర సోదరిమణుల యొక్క శుభకామనలతో శ్రీ ప్రవచనకర్త రుద్ర ప్రవచన పరిశీలన పరిశోధనకర్త అయినటువంటి శ్రీమాన్ డిఎస్ శాస్త్రి గారిని రుద్ర ప్రశ్న ప్రవచనం ప్రారంభించవలసిందిగా మనందరి తరఫున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. సాయిరామ్ సార్. సాయిరామ్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. మనం 7వ అనువాకంలో మొదటి 3 మంత్రాలు కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత 3 మంత్రాలు ఆయుధపరమైనటువంటి 3 మంత్రాల యొక్క సమిష్టిని, అందులో మొదటి దాన్ని ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. ఈ 4, 5, 6 మంత్రాల్ని ఇట్లా అర్థం చేసుకోవచ్చు. ఓం నమో నిషంగిణేచ ఇషుధిమతేచ. నిషంగిణ, ఇషుధిమతి 2 నామాలు అందులో ఉన్నాయి. నిషంగిణేచ ఇషుధిమతేచ. 5వ మంత్రాన్ని ఓం నమ తీక్ష్ణేశవే ఆయుధనేచ. తీక్ష్ణ ఇషు ఆయుధం అనే 2 నామాలు అందులో ఉన్నాయి. తీక్ష్ణ ఇషువు ఆయుధం. 3వది ఓ నమ స్వాయుధాయచ సుధన్వనేచ. మళ్ళీ స్వాయుధం, సుధన్వ మంచి ధనస్సు, ఈ 2 నామాలు కూడా ఈ 3వ మంత్రంలో ఉన్నాయి. ఈ మాదిరిగా 3 మంత్రాల్లో 3 రెళ్ళు 6 ఆయుధపరమైనటువంటి నామాల్ని ఈ 7వ అనువాకంలో మొదటిసారి మానవ మహర్షి అయినటువంటి రోమశ మహర్షి 3 మంత్రాలుగా ఆ మహామంత్రంలో ఒక భాగంగా, మొత్తం 16 మంత్రాలు ఇవి. ఈ 16 మంత్రాలు కలిపి ఒకే ఒక మహామంత్రం. అందులో భాగంగా 4, 5, 6 మంత్రాల్ని ఆయుధపరమైనటువంటి మంత్రాలుగా దర్శించడాన్ని మనం చూడొచ్చు. సో ఈ పదాల యొక్క సాధారణమైన అర్థం కనుక మనం చూసేటట్టయితే, నిషంగిణ అంటే ఖడ్గధారి అని అర్థం. ఖడ్గం ధరించిన ఓ భగవాన్ రుద్ర నీకు నమస్కారం. ఎల్లేరు కూడా చెప్పు. హేతి అనే ఖడ్గధారి, భగవంతుడు హేతి అనే ఖడ్గధారి అనే మాట మనం చెప్పుకున్నాం. ఆ నిషంగిణ, హేతి తుల్యమైనటువంటి పదాలు. ఖడ్గధారి రుద్ర నీకు నమస్కారము. అంబులపొది ధరించిన రుద్ర నీకు నమస్కారం అనేది మొదటి మంత్రం. 2వ మంత్రానికి, 5వ మంత్రానికి వచ్చేప్పటికి తీక్ష్ణ ఇషవే. ఇషు అంటే బాణం, తీక్ష్ణ ఇషువే అంటే అది బాధ పెట్టడంలో అత్యంత సమర్థవంతమైంది, గురి తప్పంది, ఏ పరిస్థితుల్లోనూ లక్ష్యాన్ని భేదించే తీరే ఇషు తీక్ష్ణ ఇషు బాణం. అంటే వారింప శక్యం కాని బాణాన్ని ధరించిన రుద్ర నీకు నమస్కారం. ఆయుధనే, ఒక బాణమే కాదు సుమా, అనేక ఆయుధాలు ధరించావు, విచిత్రమైన ఆయుధాలు ధరించావు. మొదటి ఈ అనువాక 16 మంత్రాలకి ఆధారభూతమైనటువంటి మంత్ర అధిష్టాన దేవత పరంగా కూడా అర్జునుడు, కిరాతుడు, ఆ కిరాత రూపంలో ఉన్న శివుడు, పార్వతి అని అనుకున్నాం. ఆ కిరాత రూపంలో ఉన్న శివ పార్వతులు మీద కొన్ని వేల రకాల అస్త్రాలు, శస్త్రాలు, అనేక రకాలు ప్రయోగించి అన్ని ఆయనలో కలిసిపోవటం, ఆ కలిసిపోయినటువంటి వాటన్నిటిని పునరుత్తేజపరిచి వాటికి శివశక్తిని యాడ్ చేసి మళ్ళీ అర్జునుడికి ఆయన ప్రసాదించడం అనేది మనం తెలుసుకున్నాం. సో అట్లా అనేక రకాలైనటువంటి ఆయుధాలు ధరించిన ఓ రుద్ర నీకు నమస్కారం. సో 6వ మంత్రానికి వచ్చేటప్పటికి ఇన్ని రకాల ఆయుధాలు ఉన్నా సరే స్వాయుధాయుచ. స్వాయుధం అంటే ఒక ప్రత్యేకమైన ఆయుధం నీకున్నది సుమా. ఎన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి, ఖట్వాంగం, ఇవన్నీ ఏనేనో ఆయుధాలు ఉన్నా కూడా వీటన్నిటిలో కూడా ఒక ప్రధానమైన ఆయుధం ఒకటి ఉన్నది సుమా. ఆ స్వాయుధ అంటే అప్రతిహతమైనటువంటి
త్రిశూలధారి, త్రిశూలం పరమేశ్వరుడు యొక్క చేతిలో ఆయుధం. ఆ త్రిశూల తత్వాన్ని సమస్తమైనటువంటి త్రిపుటులు అనుకున్నాం. ఏంటి? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక త్రిపుటి, ఆది త్రిపుటి. అకారం ఉకారం మకారం ఓంకారంలో త్రిపుటి. శరీరం మనస్సు ఆత్మ శరీరంలో త్రిపుటి. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి శక్తుల్లో త్రిపుటి. శ్రీ దుర్గా లక్ష్మి గౌరి విశ్వం అంతా త్రిపుటిమయం. ఆ త్రిపుటులన్నీ కూడా ఆయన చేతిలో త్రిశూల రూపంలో ధరించబడి ఉన్నాయి అనే మాటని, ఆ త్రిశూలం యొక్క అగ్రం మీదనే బ్రహ్మ సృష్టి బ్రహ్మతో సహా సమస్త సృష్టి లయమైపోయిన సందర్భంలో కూడా కాశీ అనే జ్యోతిర్మయ పట్టణం ఆ త్రిశూలాన్ని మీద ఆధారపడి త్రిశూలం మీద వెలుగుతూ జ్యోతిర్మయంగా ఉంటుంటుందని, ఆ త్రిశూలం ఎప్పుడు కూడా తన శరీరంలో ఒక భాగంలాగా అది స్వాయుధాయమై, అంటే విష్ణుమూర్తికి చక్రము, సుదర్శన చక్రము, శివుడికి త్రిశూలము, వాటిని అంటే విడతీయరాని అనుబంధంతో ఉన్నటువంటి స్వాయుధ ఆయుధాలు. అంటే శివుడు ఆయుధం రెండు అసలు సపరేట్ కావటం అనేది ఉండదు అన్న పరమైనటువంటి ఆయుధంగా ఆ త్రిశూలం ఉంటుంది. దాని స్వాయుధ అనే పేరుతో ఈ మంత్రం చెప్పటం జరిగింది. సుధన్వనే భగవంతుడి దగ్గర విష్ణుమూర్తికి 4 రకాల ధనస్సుల గురించి కూడా మొట్టమొదటి అనువాకంలో మనం చెప్పుకున్నాం. ఈ 4 రకాల ధనస్సుల్ని ఒకసారి కనుక మనం గుర్తు చేసుకునేటట్టయితే వాటిల్లో మొట్టమొదటిది పినాక ధనస్సు పరమేశ్వరుడిది. శారంగ ధనస్సు, శారంగం అంటే అది విష్ణుమూర్తిది. అది విశ్వ రక్షణ కోసం సంబంధించింది. ఇది సమస్తమైనటువంటి విశ్వం అంటే సృష్టి స్థితి లయాలకి సంబంధించి ఈ అన్ని లోకాల యొక్క రక్షణకి సంబంధించినటువంటి ఈ పినాకం. నాకానికి కూడా నాకం అంటే స్వర్గం. నాకమపి రక్ష ఇది పినాక అంటే స్వర్గలోక వాసుల్ని రక్షించాలన్నా కూడా ఈ పినాకం అనే ఆయుధంతోనే తన ధనస్సుతో రక్షిస్తాడు అనేది. ఓంకారమే ఆ ధనస్సని, మేరు పర్వతమే ఆ ధనస్సని, శరీరంగా ఆలోచించడం మన శరీరంలో ఉన్నటువంటి ఆ వెన్నుదండమే వెన్నెముకే ఆయన యొక్క ధనస్సని అని వ్యష్టిగా సమిష్టిగా అనేక రకాల అర్థాలు దానికి మనం చెప్పుకున్నాం. అదే మాదిరి సృష్టిక్రియ, ఈ ప్రక్రియ అంతా జరిగేదానికి మన్మధుడికి ఇచ్చినటువంటి గాంధీవం, పుష్ప బాణం, 5 రకాల పుష్పాలతో కూడిన బాణాలు, ఆ కోదండం అది 3 బాణం. వీటిని అధిగమించి పరమేశ్వరుల్లో ఐక్యమైపోయేదానికి సాధకుడికి అగ్నిపరంగా ఇచ్చింది గాంధీవం. ఆ గాంధీవాన్నే సాక్షాత్తు కృష్ణుడి యొక్క ఆదేశం మీద, కృష్ణుడి యొక్క కృష్ణ సంకల్పానుసారం ఆ ఖాండవ వనాన్ని దహనం చేసిన అర్జునుడికి సాక్షాత్తు అగ్నిహోత్రుడు దాన్ని గిఫ్ట్గా బహుమతిగా ఇస్తాడు. అంటే వేరే ఎవరు కూడా ధరించగలిగినటువంటి బాణం కాదు, అంటే సాధకులు మాత్రమే ధరించగలిగింది అని చెప్పటం అందులో సంకేతం. అంటే ఇవాళ రేపు చూసిన సినిమాలు చూసి కర్ణుడి యొక్క విజయ బాణం చాలా గొప్పది, గాంధీవంకన చాలా గొప్పది, చెత్త సినిమాలన్నీ చూసి ఆ మాదిరిగా భావించకండి. గాంధీవం అనేది అది సాంకేతిక నామం. అగ్నిహోత్రుడు, అగ్నే సృష్టి మొత్తానికి ఆధారం. అగ్ని లేకపోతే సూర్యుడు చంద్రుడు కూడా లేడు. అగ్ని మూలంగానే సృష్టి. అగ్ని సోమాత్మకం జగత్. అగ్ని జలం యొక్క సంయోగంతో ఏర్పడదే సృష్టి అనేది. ఆ అగ్ని శక్తికి సంబంధించింది. ఆ శక్తే అనేక రూపాల్లో వ్యాపించున్నది. కాబట్టి ఆ శక్తిని పెంచుకునేదానికి, తన యొక్క ఆధ్యాత్మిక శక్తిని, తపోశక్తిని పెంచుకునేదానికి సాధన ద్వారా పొందవలసినటువంటి మహత్తరమైనటువంటి దాన్ని గాంధీవం. సో ఆ గాంధీవం యొక్క స్థితితో ఎంతవరకు సాధకుడు పోవచ్చు అంటే తానే పరబ్రహ్మ స్థితి పోయేదాకా పోవచ్చు. సంకేతం అది. అది సాధకపరమైన బాణం ఒకటి, సృష్టి ప్రక్రియ పరమైనటువంటి కాముడికి సంబంధించిన బాణం ఒకటి, విశ్వరక్షణకి సంబంధించిన బాణం ఒకటి, సమస్తమైన విశ్వాన్ని దేన్ని ఎక్కడ నియంత్రించాలో, ఎవరిని ఎక్కడ పుట్టించాలో, ఎవరిని దేవతగా చేయాలో, ఎవరిని మానవుడిగా చేయాలో, ఎవరిని జంతువుగా చేయాలో సమస్తమైన నియంత్రణకి సంబంధించిన బాణం పినాకి అని. సో పినాకం, శార్ంగం, కోదండం, గాంధీవం ఈ 4 బాణాలు వాటిని సుధన్వాలు అంటే వాటికి తిరుగులేని శక్తులు అని
ఆ అట్లాంటి ధనస్సుని ధరించిన ఓ పినాక ధనుర్ధారి నీకు నమస్కారం అని మామూలు అర్థాలు. సో ఈ 16 మంత్రాలకి ఒకే ఒక ఆరాధ్య దైవం అర్చనామూర్తి. దాన్ని బిల్ల వేషంలో నుండి పార్వతీ పరమేశ్వరుని తెలుసుకున్నాం. ఆ వివరాలు మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. కాబట్టి ఈ మంత్రాల యొక్క సాధారణ అర్థం కనుక చూసేటట్టయితే 4వ మంత్రం యొక్క సాధారణ అర్థం, హే భగవాన్ రుద్ర పరమేశ్వర శరణాగత రక్షక సాంబశివ, ఖడ్గాన్ని అంబుల పొదిని ధరించి ఉన్నటువంటి నీకు నా నమస్కారము. 5వ మంత్రం అర్థం కనుక చూసేస్తే, ఓ సాంబశివ, బాణాది రకరకాల ఆయుధాలు, అంటే ఫలానా అని చెప్పకుండా బాణంతో సహా రకరకాల ఆయుధాలు ధరించిన ఓ రుద్ర నీకు నమస్కారం. 6వ మంత్రానికి వచ్చేటట్టయితే ఇంకా స్పష్టతగా విశ్వం మొత్తాన్ని కంట్రోల్ చేసే అప్రతిహతమైనటువంటి త్రిశూలాన్ని, అట్లాగే త్రిశూలాన్ని, పినాకం అనే బాణాన్ని, ధనుర్బాణాన్ని ధరించిన ఓ రుద్ర నీకు నమస్కారం అనేది సాధారణమైనటువంటి అర్థాలు. ఇప్పుడు ఈ మంత్రాలు సూచించే ప్రత్యేకమైనటువంటి అర్థాల్లో అందులో ముఖ్యంగా ఇవాళ 4వ మంత్రాన్ని ఆ మంత్ర సూచితమైనటువంటి ప్రత్యేక అర్థాల పరంగా నిషంగిణ ఇషుధిమతే ఈ సమన్వయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం కొంత చేద్దాం. ఒకసారి కొంచెం ఈ పూర్వాపరాలకి కనుక మనం పోయేటట్టయితే 4వ అనువాకంలో ధనుర్బాణాలకి సంబంధించిన మంత్రాలు మనం విన్నాం. 4వ అనువాకంలో చెప్పబడ్డాయి. దూర్వాస మహర్షి చెప్పినటువంటి మంత్రంలో అంటే అంశావతారైనటువంటి దూర్వాస మహర్షి 4వ అనువాకంలో జాగ్రత్తల పరంగా చెప్పిన దానిలో ఈ మాటలు ఉన్నాయి. 5వ అనువాకాన్ని సాక్షాత్తు సృష్టిపరమైనటువంటి శంభు దర్శించినటువంటి భవాయచ రుద్రాయచ 5వ అనువాకంలో అవన్నీ సృష్టికి పరమైన వివరాలన్నీ ఉన్నాయి తప్ప ఒక్క బాణానికి, ధనస్సుకి లేదు ఆయుధాలకి సంబంధించిన మంత్రాలు ఏవి అందులో లేవు. అదే మాదిరి 6వ అనువాకంలో కూడా సాధనాపరమైనటువంటి 6వ అనువాకంలో కూడా ఇవేవి మనకు కనపడదు. ధనుర్బాణాలు కానీ, అస్త్రశస్త్రాలు కానీ, ఖడ్గాలు కానీ ఇవన్నీ ఏమి మనకి 5, 6 అనువాక మంత్రాల్లో ఆ 30 మంత్రాలు మనకు కనపడలే. మళ్ళీ 7వ అనువాకం అంటే సప్తమం, అంటే సంపూర్ణత పొందేదానికి మానవుడు చేసే ప్రయత్నంలో మళ్ళీ అగైన్ ఈ ఆయుధాల ప్రస్తావన రావటం, అందులో కూడా 3 మంత్రాల్లో ఈ ఆయుధాల గురించి చెప్పటం ఇందులో మనం చూడొచ్చు. వాటిల్లో మొట్టమొదటి మంత్రమైనటువంటి 4వ మంత్రంలో చెప్పబడ్డ 2 ఆయుధపరమైన విశేషాలు మనం చూసేస్తే, ఒకటేమన్నా నిషంగిణ లేతే హేతి అనేది అంటే కత్తి, రెండోది ఏమన్నా అంబుల పొది. అంబులు ఉన్నాయని చెప్పటంలే, అందులో అంబుల పొది అని చెప్తున్నాడు. అది ఖాళీ అంబుల పొది కావచ్చు, నిండిపోయిన అంబుల పొది కావచ్చు, అంబుల పొది. అంబుల పొది ధరించాడు, బాణం కత్తి ధరించాడు పరమేశ్వర నీకు నమస్కారం అని చెప్తున్నాడు. దీన్ని కొంచెం గనక మనం తరిచి చూసేటట్టయితే, కొంచెం లోతుగా విశ్లేషించి చూసేటట్టయితే ఇది కొంచెం విరుద్ధంగా కనిపిస్తుంది మనకి. కారణం ఏమిటంటే, ఒక ఆయుధాన్ని ప్రయోగించేదానికి, ఉపసంహరించేదానికి దానికి తగ్గ సమన్వయంగా కత్తిని వాడాలి. కత్తిని వాడాలంటే వరలో నుంచి కత్తిని తీస్తాం, వాడతాం. అది దాని ప్రయోగం పూర్తి అయిపోయిన తర్వాత దాని ఉపసంహరణకే మళ్ళీ దాన్ని వరలో ప్రవేశపెడతాం. అట్లాగే ఒక బాణం, అంబుల పొదిలో బాణాలు ఉంటాయి, ఆ బాణాన్ని తీస్తాం, ధనస్తో సంధించి వేస్తాం, దూరంగా పోయి ఎక్కడో పోయి పడుతుంది. దాన్ని అంబుని వాడతాము, అంబుల్ని ఉంచుకునే దానికి పెట్టుకునేది అంబుల పొదిని ఊరికే ధరించి ఉంటుంది. ఇక్కడ చెప్పబడేవి చూస్తే ఒకటేమన్నా కత్తి, దాంతోపాటు వర గురించి చెప్పటం లేదు. ఇంకోటి ఏమన్నా అంబుల పొది, దాంతోపాటు బాణాన్ని గురించి చెప్పటం లేదు. ఒక కత్తి, ఒక అంబుల పొదిని సమన్వయం చేస్తూ ఒక మంత్ర రూపంలో చెప్పటంలో ఉన్నటువంటి సంకేతాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే కత్తికి వరతో సంబంధం, అంబుల పొదితో సంబంధం లేదు. బాణాలకి అంబుల పొదితో సంబంధం, కానీ అంబుల పొదికి కత్తికి సంబంధం లేదు. కాబట్టి సంబంధం లేని 2, ఒకటేమన్నా ఆయుధము, ఇంకోటి ఏమన్నా ఆయుధాన్ని దాచుకునే
వర లాంటిది అంబుల పొది. ఈ రెండిటి యొక్క సమన్వయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సో ఈ ఖడ్గాన్ని అమ్ముల పొది గురించి చెప్పినాక నిషంగిణ అంటే హేతి అనుకున్నాం, హేతి అంటే ఖడ్గం అనుకున్నాం. ఈ ఖడ్గం యొక్క లక్షణ పరంగా కనుక చూసేటట్టయితే దాన్ని చేత్తో ధరించి దగ్గరగా ఉన్న శత్రువుల్ని మీద ప్రయోగించేదానికి ఉపయోగించే ఆయుధాన్ని కత్తి అనుకోవచ్చు. బాణం అంటే అంబుల పొదిలో ఏమి బాణం లేదు. అంబుల పొదిలో పెట్టే బాణం కనుక అయ్యేటట్టయితే దూరంగా విసరపడి ఒక బాణానికి అనేక రకాల అర్థాలు వెనక అనువాకాల్లో మనం చెప్పుకున్నాం. బాణం అంటే మన మనసులోంచి బయటికి పోతున్నటువంటి ఒక ఆలోచన శివ సంకల్పానుసారం మన మనసు నుంచి బయలుదేరిన బాణ రూపంలో బయలుదేరిన ఆలోచన, దాని యొక్క ప్రయోజనం ఆ లక్ష్యాన్ని చేరటం, ఫలించటం, ఫలించకపోవటం అనేక తర్వాత ప్రక్రియలు ఉండొచ్చు. లేదు శివ సంకల్పానుసారం ఒక జీవి భూలోకంలో పుట్టడం, లేదు దేవలోకంలో పుట్టడం, లేదా జీవి రాక్షస లోకంలో పుట్టడం, లేదు మానవ లోకంలోనే ఈ 84 లక్షల రకాల జీవరాశుల్లో ఏదో ఒక దానిగా పుట్టడం, కొత్తగా ఒక నూతనంగా తీసుకునే ఒక జన్మకి సంకేతంగా కూడా ఈ బాణాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఇక్కడ బాణం గురించి చెప్పటం లేదు, బాణాల్ని ఉంచుకునే అంబుల పొది గురించి చెప్తున్నాడు. సో ఒకటేమన్నా ఖడ్గము, ఇంకోటేమన్నా అంబుల పొది. ఈ సమన్వయాన్ని ఈ రెండు కనుక మనం కలిపి చూసేటట్టయితే ఖడ్గాన్ని, శివుడి చేతిలో ఉన్నటువంటి ఖడ్గాన్ని జ్ఞాన ఖడ్గంగా మనం భావించవచ్చు. కారణం ఏమిటి? దీన్ని హేతి అనుకున్నప్పుడు హేతు అనే శబ్దం నుంచి వచ్చింది హేతి. హేతు అంటే ఏమిటి? కారణం. ఏ హేతువు చేత ఈ మనం ఇక్కడ కూర్చుని సత్సంగం చేసుకుంటున్నాం? జ్ఞానం పొందాలి, భగవంతుడికి దగ్గర కావాలి, ఉదాత్తమైనటువంటి స్థితి మనకు కలగాలి అనే ఒక హేతు ఉన్నది. అంటే ఒక కారణం చేత ఒక కార్యము కారణము సమిష్టిగా అన్వయపడతాయి. అట్లా విశ్వం మొత్తం కూడా ఈ కార్యకారణ సంబంధానికి సంబంధించింది కాబట్టి హేతువుతో జరిగే సమస్తానికి ఆ హేతు అనే దానికి ఆధారమైన హేతి అనేది జ్ఞానం నుంచి వచ్చింది కాబట్టి ఆ జ్ఞాన సంబంధమైనటువంటి హేతు ఆ పరమైన భావన ఆ ఖడ్గానికి వస్తుంది. సో వాడకం కనుక చూసేటట్టయితే సన్నిహితంగా ఉన్నటువంటి శత్రువుల మీద ప్రయోగించడానికి వాడే ఆయుధం అని అనుకున్నాము. అంటే దీనిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని ఇట్లా మనం భావించవచ్చు. అంటే దీని ఖడ్గాన్ని కనుక మనం ఒక ఆయుధంగా భావిస్తే దాన్ని చేత్తో పట్టుకొని సన్నిహితంగా ఉన్న శత్రువుల మీద ప్రయోగించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నీకు నువ్వే తార్కికమైనటువంటి జ్ఞానంతో, హేతుబద్ధమైనటువంటి ఆలోచన విధానంతో, ధర్మపరమైనటువంటి విధానంగా నిర్ణయాలు తీసుకునేదానికి అవకాశం ఉన్నటువంటి జీవిగా పుట్టి అది సక్రమంగా నిర్వర్తిస్తున్నావా, మెకానికల్గా జీవితాన్ని గడుపుతున్నావా? సో జ్ఞానపరమైనటువంటి పురోగతి నువ్వు పొందాలి అనేటట్టయితే ఆలోచన, విచారణ, ఆచరణ. ముందు ఆలోచన కలగాలి. ఆ కలిగిన ఆలోచనని విజ్ఞతతో, జ్ఞానంతో విచారించాలి. ఆ విచారించేదానికి ఏమి ఆధారం అంటే శాస్త్రమే మనకు ఆధారం, పెద్దల యొక్క అనుభవమే మనకు ఆధారం. ఫర్ ఎగ్జాంపుల్, నేను తపస్సు చేస్తున్నాను, లేకపోతే మంత్ర సాధన చేస్తున్నాను, లేదు యోగం చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నావయ్యా? భగవంతుడి యొక్క అనుభూతి కోసం చేస్తున్నాను. ఏమిటి నీకు గ్యారంటీ ఇది చేసిన వాడికి దొరుకుతుందని? ఏదో ఫలాన్ని రామకృష్ణ పరమహంసకి దొరికింది, లేదు ఫలాన్ని శాస్త్రంలో ఆ మాదిరిగా రాయబడి ఉన్నది, లేదు ఫలాన్ని రమణ మహర్షి ఈ మాదిరిగా పొంది జ్ఞానాన్ని పొందాడు కాబట్టి ఈ మార్గంలో నేను ప్రయాణం చేస్తున్నాను అంటే పెద్దల యొక్క అనుభవం మనకు ఆధారం. ఎందువల్ల మనకి ఇంద్రియాలతో దాన్ని అర్థం చేసుకునే స్థితిలో మనం లేవు కాబట్టి ఇంద్రియమైనటువంటి అనుభూతులు పొందగలిగి దానికి ఆ మాదిరిగా మనం పొందగలిగేటట్టయితే, అంటే పంచభూతాత్మకమైనటువంటి వివరాలు కనుక అయ్యేటట్టయితే దానికి మన ఇంద్రియాలే మనకు ఆధారం. ఈ వస్తువు చాలా వేడిగా ఉన్నది, వేడిగా ఉందే లేదా ముట్టుకొని చూస్తే మనకే తెలుస్తుంది. ఈ వస్తువు చాలా, ఈ శబ్దం చాలా ఆనందం కలిగించింది లేదా దుఃఖం కలిగించింది, నిజంగా కలిగించిందే లేదా భయం కలిగించింది, అది వింటే మనకే తెలుస్తుంది. అంటే మన యొక్క జ్ఞానేంద్రియాల చేత మనం పొందగలిగినటువంటి అనుభూతులు కనుక అయ్యేటట్టయితే మన శరీరంలోనే ఉన్న పంచ జ్ఞానేంద్రియాలు మనకు అనుభూతిని కలిగించి ఆ నిర్ణయాత్మకమైనటువంటి స్థితికి మనని పట్టుకొస్తాయి.
కానీ ఇది అతీంద్రియ జ్ఞానానికి సంబంధించింది. అతీంద్రియ జ్ఞానానికి సంబంధించిన విషయాలకి ఆధారం ఏమిటంటే, ఒకటి శాసితుర్వచనం శాస్త్రం, భగవంతుడి యొక్క శాసనంగా, భగవంతుడి యొక్క ముఖత వేద రూపంలో, వేదం అర్థం చేసుకునేదానికి శాస్త్ర రూపంలో, ఆ శాస్త్రాన్ని వేదాన్ని ఇంకా తేలిగ్గా అర్థం చేసుకునేదానికి సరైనటువంటి పురాణాలు, పుక్కిటి పురాణాలు కాదు, సరైనటువంటి పురాణ రూపంలో మనకి చెప్పబడ్డ గ్రంథస్థమైనటువంటి అనేక రకాల విద్యలు, షడంగాలు, అనేక రకాల విద్య, 64 రకాల విద్యలు అంటారు. ఇవన్నీ కూడా వేదాధారమైనటువంటి విద్యలు మనం ఆధారంగా తీసుకోవచ్చు. లేదు, అనుభవం పొందిన పెద్దల యొక్క అనుభవ వాక్యాన్ని మనం ఆధారంగా తీసుకోవచ్చు. ఈ మార్గంలో నేను పోయినాను, ఈ మంత్ర దర్శనం చేసుకున్నాను. లేదు, రామకృష్ణ పరమహంస ఆయన భగవతిని ఆరాధించాడు. ఈ భగవతిని ఆరాధించడంలో ఈ భగవతి యొక్క అనేక రూపాలు ఆయన దర్శించారంటారు. ఏ పర్టికులర్ మంత్రాన్ని ఆయన ఆరాధించినా సరే, ఆ మంత్రాన్ని 108 సార్లు ఉచ్చరించే లోపల ఆ అమ్మవారి యొక్క పర్టికులర్ మంత్ర రూపానికి దర్శనం ఇచ్చేది. ఒకే ఒక భగవతి ఇన్ని రకాలుగా ఎందుకు దర్శనం ఇచ్చింది? ఇన్ని తత్వాల్లో ఉన్నది నేనేను అనే అనుభవం కలగగలిగేదానికి ఏకైవాహం జగత్యత్ర ద్వితీయక మమాపర, ఉన్నది ఒకే ఒక తత్వం, కానీ ఉన్నది ఒకటేను అని అర్థమయ్యేదానికి అనంతమైన సృష్టిలో ఉన్న భాగంగా ఉన్న మనం అనంతత్వం నుంచి ఏకత్వానికి పోతున్నాం. కాబట్టి ముందు తన యొక్క అనంత తత్వాన్ని చూపించి ఈ అనంత తత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని, నిర్గుణత్వాన్ని ఆ మాదిరిగా మెట్టుగా కరుణతో తీసుకుపోయే తత్వంగా మనం భావించవచ్చు. సో అంటే ఇదంతా కూడా దేంతో వచ్చింది? విచారణతో మనకు కలుగుతోంది. సో ఈ విచారణని ఆధారంగా చేసుకుని అల్టిమేట్ గా పొందవలసిన జ్ఞానం యొక్క అనుభూతిని సంకేతంగా చేత్తో పట్టుకుని వాడే జ్ఞానాన్ని, ఖడ్గ రూపంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇందులో మనకు చూపిస్తున్నాడు. 1వ అనువాకంలో హేతి అన్నాడు. అక్కడ హేతి ఉన్నప్పుడు హేతి దగ్గర నుంచి జాగ్రత్త పడకుండా హేతికి ఆధారమైనటువంటి వరణ గురించి జాగ్రత్త పడు. అంటే జ్ఞానాన్ని కప్పిపెట్టేది అజ్ఞానం, కాబట్టి అజ్ఞానపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త పడండి అనే మాటగా అక్కడ అర్థం చేసుకున్నాం. ఇక్కడ నీ హేతువుని ఆధారం చేసుకుని జ్ఞానంతో ఒక విషయాన్ని విశ్లేషణ చేసి స్థూలం నుంచి సూక్ష్మానికి పోయే మార్గంలో ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది, ప్రపంచంలో నేను ఎట్లా వచ్చాను, నాకు ఇది ఆధారం ఏమిటి, లేదు నేను చూస్తున్నాను, కంటితో చూస్తున్నాను, కన్ను చూడగలుగుతోందే, సో దేంతో చూస్తున్నాను, అట్లా ఆ విచారణ మార్గంలో కనుక మనం ప్రవేశం అయ్యి లోపలికి పోగలిగేటట్టయితే జ్ఞానాన్ని ఆధారం చేసుకున్న విచారణ, తార్కికమైనటువంటి విచారణ, శాస్త్ర ఆధారమైన విచారణ, పెద్దల యొక్క అనుభవ వాక్యాలపై ఆధారపడినటువంటి విచారణ మనని జ్ఞాన అనుభూతికి దగ్గర చేస్తాయి అనే సంకేతాన్ని, అది నీకే నువ్వే చేయాలి సుమా అనే మాటని ఇండికేట్ చేస్తూ ఈ హేతి అనే మాటని ఆ మాదిరిగా మనం అన్వయం చేసుకోవాలి. సో రెండోది, అందులో ఉన్నటువంటి రెండో పదం ఏమిటి? బాణాల్ని ఉంచే అమ్ముల పొది. బాణం అయ్యేటట్టయితే బాణానికి మనం ఏమనుకున్నాము? నూతన జీవిగా పుట్టడం అనేది శివ సంకల్పానుసారం బాణంగా విడవబడ్డది. భగవంతుడి శరణాగతి మూలంగా ఆ విడవబడే బాణం కర్మానుసారం ఎటు జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ రాబోయే వీలున్నంత ఉత్తమమైనటువంటి జన్మ వచ్చేదానికి భగవంతుడి యొక్క అనుగ్రహం మూలంగా అవకాశం ఉంటుంది. దానికి ఉదాహరణగా మనం అప్పుడు చెప్పుకున్న కథ ఒకసారి గుర్తు చేసుకునేటట్టయితే, సముద్రుడి మీద రాములు వారు బాణం వేద్దాం అనుకున్నాడు. ఆల్రెడీ బాణం తీశాడు, సంధించి రెడీగా ఉన్నది. వెంటనే ఆయన వచ్చి శరణాగతి అన్నాడు. శరణాగతి అన్నబడి మీద ఈయన బాణం వేయడు, బాగానే ఉంది. కానీ ఆల్రెడీ సంధించబడ్డ బాణం వదలబడుతుంది తప్ప దానికి తిరుగులేదు. ఆయన చెప్పిన మాట ఏమిటి? ఆల్రెడీ బాణం సంధించబడింది కాబట్టి వదలబడవలసిందే. కాకపోతే నువ్వు వచ్చి శరణాగతి వేయడావు కాబట్టి నీ శరీరంలో ఏ భాగం మీద వేయమంటావో చెప్పు, కోరుకో అనే అవకాశం ఆయనకి ఇవ్వటం, ఆయన కూడా చాలా తెలివిగా తనలో ఉన్నటువంటి నెగిటివ్ మీద, అంటే సముద్రం అడుగు భాగంలో ఉన్నటువంటి రాక్షసుల మీద బాణం వేయమంటాం,
వాళ్ళు అనేక రకాలుగా ప్రజాకంటకులై అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని దొరకకుండా వచ్చి సముద్రం అడుగున దాక్కుంటున్నాడు. నాకై నేను చేసేదానికి కూడా ఏమీ లేని స్థితిగా నాకు ఉన్నది కాబట్టి అది నాలో ఉన్నారు కాబట్టి నాలో భాగమే వాళ్ళు, వాళ్ళ మీద వేయమంటాడు. అంటే అదే మాదిరిగా మనలో శోభ్యుడైనటువంటి మానవుల్లో రెండు రకాలు ఉన్నాయి, మంచి ఉన్నది, చెడు ఉన్నది. సద్గుణ సంపత్తి దాని మిత్ర షడ్వర్గం అన్నాం, దుర్గుణ సంపత్తి అరిషడ్వర్గం అన్నాం. నా అరిషడ్వర్గం మీద నీ బాణం వేయి అన్న కోరిక లాంటి కోరికని సముద్రుడు కోరటం నెగిటివ్ పాజిటివ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ లాగా దాన్ని మనం అన్వయించేసుకోవచ్చు. సో ఈ బాణం అనే దాన్ని నూతన జీవి లేకపోతే భావం అనే సంకల్పంగా మనం తీసుకున్నప్పుడు దానికి ఆధారం ఏమిటి? సపోజ్ బాణం అనేది ఏమిటో మనకి ఇప్పుడు అర్థమైంది. బాణాల్ని ఆధారమైంది, బాణాలు ఎక్కడ పెట్టుకుంటామో దాన్ని అమ్ముల పొది అన్నాం. సపోజ్ దీన్ని సృష్టిగా తీసుకున్నాం అనుకోండి. సృష్టిగా తీసుకుంటే అంటే ఒక నూతన జన్మగా మనం తీసుకునేటట్టయితే అది దేవలోకం కావచ్చు, మానవలోకం కావచ్చు, రాక్షసలోకం కావచ్చు, అనేక రకాల జీవుల్లో ఏదన్నా కావచ్చు. ఇవన్నీ ఉన్నది విశ్వంలోనే కదా. ఈ విశ్వం మొత్తం కూడా అమ్ముల పొదికి సంకేతం అవుతుంది. దాని బాణాన్ని జీవి, బాణాలకు ఆధారమైంది అమ్ముల పొది అనుకుంటే. సో దాన్ని అర్థం చేసుకునే విధానంగా మనం జ్ఞానపరంగా ఆలోచించేటట్టయితే, అంటే వ్యష్టిలో ఇది సమిష్టిలో, అది వ్యష్టిలో దీన్ని ఎట్లా ఆలోచించవచ్చు? మనోభావనగా దీన్ని ఆలోచించేటట్టయితే ఈ భావాలన్నీ ఉన్నది ఎక్కడ? మనసులే. కాబట్టి ఈ మనస్సు అనేది అమ్ముల పొదికి సంకేతం అవుతుంది. అంటే ఖాళీగా ఉన్నటువంటి అమ్ముల పొది, చేత్తో బట్టి దగ్గరగా ఉన్నటువంటి శత్రువుల్ని జయించేదానికి లేదు హేతుపరంగా ఆలోచించగలిగేది కారణమైనటువంటి జ్ఞాన ఖడ్గము, ఈ రెండింటి యొక్క సమన్వయాన్ని ఈ మాదిరిగా మనం అన్వయించుకున్నప్పుడు ఈ రెండింటిని కలిపి చెప్పడంలో ఉన్న భావం ఇట్లా అర్థమవుతుంది మనకి. అంటే వ్యక్తిగతమైనటువంటి ఆచరణతో శాస్త్రహితమైనటువంటి ధర్మపరమైనటువంటి ఆలోచనకి తగ్గ తార్కిక జ్ఞానంతో, అంటే వాడెవడో చెప్పాడు నేను నమ్ముతున్నాను, అట్లాంటి గుడ్డితనానికి, గుడ్డిగా ఫాలో అయ్యేదానికి గురువు చెప్పాడు నేను నమ్మాను, లేదు ఫలాని అవతారమూర్తి చెప్పాడు, స్వామి చెప్పిన మాట ఒకసారి ఈ పరంగా మనం గుర్తు చేసుకుంటే ఎవరికి వాడు అనుభూతి పొంది స్వామికి దగ్గర కావటమే. పక్కవాడు చెప్పాడు కాబట్టి నేను స్వామిని నమ్మాలి, నాన్ సెన్స్. స్వామి అన్నడు దాన్ని యాక్సెప్ట్ చేయలే. అనేక రకాల మతాల గురించి కూడా స్వామి చెప్తూ ఏం చెప్తారు? ఒక చొక్కా ఎదురుకుండా పెట్టి మీరు వచ్చిన వాడందరూ ఈ చొక్కా వేసుకుని ఈ చొక్కాకి సరిపోవాలి, దానికి తగ్గట్టుగా మీరు తయారు కావాలంటారు మిగతా మతాలు. ఒక భారతీయ సంస్థలు హిందూ మతం మాత్రమే నీకు తగ్గట్టుగా దీన్ని మలుచుకో అనే మాట చెప్తుంది. అంటే దాని అర్థం ఏమిటి? ముండే మతిర్భిన్న అనేక రకాల మానవులు కాబట్టి ముందు మనస్సు యాక్సెప్ట్ చేయాలి, తర్కానికి మనకి అనుభవంలోకి తార్కికంగా మనం ముందు ఒప్పుకోగలగాలి, ఒప్పుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేసిన తర్వాత అనుభవం పొందాలి. కాబట్టి సో మౌఢ్యం అనేది పనికిరాదు, తార్కిక జ్ఞానాన్ని ఉపయోగించి పొందవలసింది పొందండి అనే మాటల పరంగా అన్వయం అవుతుంది. కాబట్టి ఆలోచనలన్నిటికీ ఆధారమైంది మనసు. కాబట్టి ఈ మనస్సుని అమ్ముల పొదిని ఖాళీ చేయటం అన్న పరంగా ఆలోచించవచ్చు. ఈ రెండింటిని కలిపి ఆలోచిస్తున్నప్పుడు విచక్షణ జ్ఞానంతో ఎక్కడి నుంచి మనం వచ్చాము అనే వివరాన్ని మనం సూక్ష్మపరంగా ఆలోచిస్తూ మనోసంకల్పం నుంచి సంకల్పరహిత స్థితి, మనోస్థిరత్వం, సంకల్పరహిత స్థితి, ఆ మనోనాశన స్థితి, దానికోసం ప్రయత్నం చేయండి. తద్వారానే భగవంతుడి యొక్క అనుభూతి మీరు పొందగలుగుతారు అన్న సంకేతాన్ని ఈ నామద్వయం, అంటే ఒకటి నిషంగిణి, రెండోది ఇషుధిమతి అనే నామద్వయం నుంచి మనకు అర్థమవుతుందిగా మనం అర్థం చేసుకోవచ్చు. సపోజ్ దీన్ని కొంచెం తార్కికంగా ఆలోచించాం అనుకోండి, అంటే మనస్సుకి ప్రపంచానికి ఉన్న సంబంధం. అంటే ఒకటి ఏమన్నా ఇషుధిమతే అంటే అమ్ముల పొది అంటే విశ్వం లేదా ప్రపంచం, ఇంకోటి ఏమన్నా జ్ఞానానికి సంబంధించిన జ్ఞాన ఖడ్డం. సో జ్ఞానంతో ఈ అమ్ముల పొది మన పుట్టుక, సావు, లేకపోతే మన ఇవన్నీ ఆలోచించేటట్టయితే ప్రతినిత్యం మనం అనుభవించే ఒక సత్యాన్ని మనం ఇట్లా గుర్తు చేసుకోవచ్చు.
ప్రతిరోజు ఆహార నిద్ర భయ మైథునాన్ని సమానమేకం పశుభిన్ నరానాం అనేది మనకు తెలుసు. అంటే నిద్ర అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్. రోజులో ఒక 5-6 గంటలు డెఫినెట్గా ఆ కార్యక్రమం ఉంటుంది. అందులో గాఢ నిద్ర సమయంలో మనస్సు సంపూర్ణమైనటువంటి అచేతన స్థితికి పోయినప్పుడు మన యొక్క స్థితి ఒకసారి మనం ఊహించేటట్టయితే, నిద్రలో మనం ఊహించలేము, మెలుకున్న తర్వాత ఆ స్థితిని ఊహించేటట్టయితే నిజంగా బతుకున్నామో చనిపోయినామో కూడా తెలియదు. అందుకనే షార్ట్ డెత్ ఈజ్ డీప్ స్లీప్ అంటాడు, లాంగ్ స్లీప్ ఈజ్ రియల్ డెత్ అంటాడు. ఏమిటి దాని అర్థం అంటే ఒక మృతదేహానికి మనకి తేడా లేనంత స్థితిలో నిద్రలో మనం జారుకుపోయినాం. ఆ టైంలో మనకి మన గురించే మనకి తెలియదు, మన పక్కన ఉన్న వాళ్ళ గురించి, ఇల్లు గురించి, లేదా భార్య గురించి, పిల్లల గురించి, దేని గురించి తెలియదు, ప్రపంచం గురించి తెలియదు. ఆ టైంలో ప్రపంచం ఏమైపోయింది, ఎక్కడికి పోయింది? ప్రపంచంగా ఉన్నా మనకి ప్రపంచం లేకుండా పోయింది. సో అంటే జ్ఞానానుభూతి కనుక పొందిన వాడికి వాడు ప్రపంచంలో ఉన్నా ప్రపంచం లేకుండా ఉండే స్థితి ఎట్లా సాధ్యం అవుతుందో, ఈ జ్ఞానం అనే ఆయుధాన్ని సక్రమంగా నువ్వు ఉపయోగించడం వల్ల ప్రపంచం అనేది నీ శరీరం లాగానే ఒక మిథ్య అనే భావన లేదు. కళ కనట్టున్నప్పుడు యొక్క నీ స్థితి ఏముంటుందో, ఆ కళ నిద్ర లేచినాక కళ అని తెలిసింది, అందులో నిజం లేదని తెలిసింది. కళ కంటున్నంతసేపు నిజమే అనుకుంటున్నావు, నిద్ర లేచినాక ఓహో ఇది కళ అనుకున్నట్టుగానే ఈ జీవితము ఈ అనంతమైన సృష్టిగా అనేక రకాలుగా 84 లక్షల రకాల జీవరాశులుగాను, ఇంకా ఎన్నో లక్షల రకాలుగా వృక్షజాతులుగాను, ఇంకా అనేక రకాల శిలాజాలుగాను, ఇంకా అనేక రూపాల్లో ఉన్నటువంటి సృష్టి మొత్తం కూడా కేవలం ఒక కళలో చూస్తున్నటువంటి దృశ్య సమానము. అందుకనే ఆదిశంకర్లు చెప్పిన శ్లోకంలో చూసేటట్టయితే, దక్షిణామూర్తి శ్లోకం ఒకసారి గుర్తు చేసుకునేటట్టయితే, అద్దంలో చూస్తున్న బొమ్మ లాంటిది సుమా ఈ ప్రపంచము. అద్దంలో చూసిన బొమ్మ అన్నీ ఉన్నాయి, కానీ అందులో దాన్ని ఏదన్నా పట్టుకోగలుగుతామో దాన్ని లేదు. అట్లా ఈ మిథ్యాతత్వం జ్ఞాన ఖడ్గంతో జ్ఞానానుభూతికి ఆధారమైనటువంటి తార్కిక జ్ఞానంగా దీన్ని ముందు మనం పొందినాక దాని మీద దృఢమైనటువంటి నిశ్చయంతో పెద్దలు చూపించిన మార్గంలో ప్రయాణం చేసి దాన్ని పొందొచ్చు. ముందు ఈ ప్రపంచాన్ని అది మిథ్య అనే భావంగా అనుభవం చేసుకో. ఆదిశంకర్ల మాట ఒకసారి ఇక్కడ మనం గుర్తు చేసుకునేటట్టయితే, ఇది సత్యమా అంటే సత్యం కాదు. నిజంగా సత్యం కాదైతే ఇదంతా ఏమిటంటే దాన్ని ఖాయం చేసిన మాట వ్యావహారిక సత్యము అన్నారు. అసలైన సత్యం ఏమిటయా? అదేమిటో మనకి తెలీదు. ఏకం సత్, ఉన్నదంతా ఒకే ఒకటి, అది అసలు సత్యం. ఈ అసలు సత్యాన్ని అనుభవం చేసుకునే దానికి వ్యావహారిక సత్యంలో మనం జగత్తులో మనం పుట్టాం. దీన్నే ఈ భ్రమనే నిజం అనుకుని దీని వెంట పడేటట్టయితే అసలు సత్యం దూరం అయిపోతుంది. కాబట్టి ఇది కేవలం వ్యవహారానికి మాత్రమే సత్యము అనే భావన ముందు దృఢంపరుచుకుని, దీన్ని ఆధారంగా అంటే కాంతిని ఆధారంగా సూర్యుడిని మనం చూసినట్టుగా ఈ వ్యావహారిక సత్యాన్ని ఆధారంగా స్థూలం నుంచి సూక్ష్మానికి ప్రయాణం చేస్తూ సత్యం యొక్క అనుభూతిని పొందేదానికి జ్ఞాన మార్గంలో ప్రయత్నించండి అనే సంకేతాన్ని ఈ నామద్వయం ఇషుధీమతే అండ్ నిషంగిణ లేదు హేతి అనే నామద్వయం మనకి ఇండికేట్ చేస్తోంది అన్న పరంగా దీన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. మొదటి మంత్రాన్ని ఒకసారి అందులో 4 నమస్కారాలు గుర్తు చేసుకునేటట్టయితే దాన్ని మూల కారణం యొక్క అన్వేషణ పరంగా 4 నమస్కారాలు, బాణానికి, ధనస్సుకి, పట్టుకున్న చేతులకి, శివ సంకల్పానికి. అల్టిమేట్ పాయింట్ ఎక్కడికి తేలుతుంది? అది శివ సంకల్పానుసారం ఇవి జరుగుతున్నాయి. కాబట్టి ఆ శివ సంకల్పానుసారమైనటువంటి జీవనం పొందగలిగేదానికి మనం ప్రయత్నం చేయండి. అది జ్ఞాన మార్గంలో ఆలోచనలు కనుక మనం సూక్ష్మతరం చేసుకుంటూ పోయేటట్టయితే స్థూలం, సూక్ష్మం, సూక్ష్మతరం, సూక్ష్మతమం అనే 4 స్థాయిల్లో ఆ 4వ మెట్టైనటువంటి శివ సంకల్పానుసార స్థితి అని అర్థమవుతుంది. దానికి ఈ నామద్వయం, ఈ మంత్రంలో ఉన్నటువంటి నామద్వయం
దానికి మనకి దారితీస్తుంది. అట్లా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది మొదటి పాయింట్. దీని యొక్క రెండో విశ్లేషణ పాయింట్ కానీ మనం గుర్తుపెట్టుకుని ఒకసారి ఆలోచించేటట్టయితే, భగవంతుడికి ఉన్నటువంటి శక్తిని రెండు రకాలుగా మనం అర్థం చేసుకున్నాం. ఒకటి నిగ్రహ శక్తి, ఇంకోటి అనుగ్రహ శక్తి. నిగ్రహం అంటే చెడుని నిగ్రహించేదానికి వాడతాం. పంట పెంచేదానికి కలుపు మొక్కలు పీకేయటం, కలుపు మొక్కల్ని నిగ్రహించాం, అప్పుడు పంట పెరిగింది. అట్లా మనలో ఉన్నటువంటి దుర్గుణాలని మనం నిగ్రహించాలి. అప్పుడు ఆ సద్గుణాల వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందే శక్తి మనకు దొరుకుతుంది. కాబట్టి ఆ నిగ్రహ అనుగ్రహ అనే రెండు తత్వాల పరంగా దీన్ని మనం అన్వయం చేసుకునేటట్టయితే, సో బాణం అనేది వాడాలి. బాణం వాడాలంటే విల్లు కావాలి. విల్లు కావాలంటే విల్లు దానంతరం బాణాన్ని వేస్తుందే, దానికి ఒక విలుకాడు కావాలి. ఆ విలుకాడైనా బాణం ఉన్నంత మాత్రం బాణం వేస్తాడా? బాణం వేయాలనే సంకల్పం కావాలి. సో ఇక్కడ ఈ విలుకాడు శివుడు అయ్యేటట్టయితే, విల్లు గనక ఆ పినాకం లేకపోతే విశ్వంలో ఇది ఓంకారం అయ్యేటట్టయితే, మనకి కలిగినటువంటి జన్మ ఈ సృష్టిలో అనేక రకాల జీవరాశుల్లో ఇవాళ ఒకడు ఎక్స్ గాను, ఒకడు వై గాను, ఒకడు దీని గాను, ఒకడు భక్తుడు గాను, ఒకడు శత్రువు గాను, ఒకడు రకరకాలుగా మనం పుట్టున్నాం. ఇది కనుక అయ్యేటట్టయితే, ఇవన్నీ ఆయన తమాషాకి చేశాడా, లేదు తోచినట్టు చేశాడా, లేదు పిచ్చివాడి చేతిలో రాయిలాగా ఉన్నదా భగవంతుడి యొక్క సృష్టి? కాదు. మూడో అనువాకాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే, అందులో కర్మ యొక్క స్వరూపాన్ని చాలా స్పష్టంగా మూడు స్థాయిల్లో మనకి చెప్తారు. ఏమిటవి? సంచిత, ఆగామి, ప్రారబ్ధ అనే కర్మలు. అంటే ఒకే ఒక కర్మ యొక్క దాని యొక్క మనకు అనుభవంలోకి వచ్చే విధానం సంచిత, ఆగామి, ప్రారబ్ధ. ఒకసారి దాన్ని గుర్తు చేసుకునేటట్టయితే, స్వామి చెప్పిన బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్, సంచిత అంటే స్టోర్ రూమ్లో ఉన్న బ్యాగ్ ఆఫ్ రైస్. ఆగామి అంటే అందులోంచి 1 కిలో తీసుకుని వాళ్ళ పొయ్యి మీద ఎక్కించి వండుతున్నటువంటిది ఆగామి. ప్రారబ్ధ దశలో ఉన్నది, ట్రాన్సిట్లో ఉన్నది. ప్రారబ్ధ అంటే ఆ వండిన కిలోలో నుంచి మన వంతు 1/2 కిలోనో 1/8 కిలోనో మన కంచంలో ఆల్రెడీ సర్వ్ చేసి అనుభవానికి మనకి రెడీగా వచ్చింది. కుటుంబ సభ్యులందరికీ కలిపి 1 కిలో వండారు. అందులో వీడి వాటా ఒక 100 గ్రాములు 200 గ్రాములు వచ్చింది. అది ఆల్రెడీ కంచంలో సర్వ్ పడ్డది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? వంటలో నుంచే వచ్చింది. వంటకి ఎక్కడి నుంచి వచ్చింది? స్టోర్స్ నుంచే వచ్చింది. సో సంచిత, ఆగామి, ప్రారబ్ధ అనే 3 స్థాయిల్లో కర్మ యొక్క అనుభవ స్థితి ఉంటుందని, పోనీ వెంటనే ఉన్నది మొత్తం పట్టుకొచ్చి మన యొక్క కర్మలన్నీ ఒకేసారి నెత్తిన పోసి అనుభవించంటున్నారా? అట్లా కాకుండా వాటిని మళ్ళీ 3 స్థాయిల్లో, అది దైవిక, అది భౌతిక, అది ఆత్మిక అనే 3 స్థాయిల్లో రకరకాల కర్మలు మనకి అనుభవంలోకి రావటం. అంటే మనం చూడటానికి దైవ ఘటన ఏదో అడ్డం వచ్చింది, ఏదో ప్రయాణానికి పోయినాడు, అన్నీ అంతా బాగానే ఉన్నది, వాడికి ఏదో పెద్ద తుఫాను వచ్చింది, పోలేకపోయినాడు. అంటే ఏమిటి? వాడి చేతిలో లేదు, దైవికమైంది. లేదు వాడు చేసుకున్న కర్మ ప్రకారంగా ఏదో యాక్సిడెంట్ జరగాలి, లేకపోతే ఇంకేదో దెబ్బ తగలాలి, దానికి అది కార్మిక. సో లేదు భౌతిక, ఏ జంతువు వచ్చింది, తేలు గుట్టింది, లేకపోతే ఇంకేదో కుక్క కరిచింది, ఇవన్నీ భౌతికం. సో ఈ 3 రకాల స్థితుల్లో సందర్భానుసారంగా ఈ సంచిత, ఆగామి, ప్రారబ్ధ అనే కర్మలు ఈ 3 స్థాయిల్లో మానవుణ్ణి ప్రవేశపెట్టే దానికి కారణం ఏమిటంటే మళ్ళీ శివ సంకల్పం ఉంటుంది. సో ఈ శివ సంకల్పం అనేది మనం చేసుకున్న కర్మల మీద ఆధారపడి మనకి ఇవ్వబడిందే తప్ప ఆయన క్యాజువల్గా తోచింది ఇయటం కాదు అనే అవగాహన ఈ వెనకటి మంత్రాల్లో ఆల్రెడీ మనకు వచ్చింది. కాబట్టి సో దైవం యొక్క తత్వాన్ని అయితే ఎందుకు ఇస్తున్నాడు? ఈ సంచిత, ఆగామి, ప్రారబ్ధ కర్మల రూపంలో ఆయన కరుణామయుడు కదా, కరుణామయుడు అన్నప్పుడు నాకు ఎందుకు బాధ కలిగిస్తున్నాడు అనే భావన కలుగుతుంది. దాన్ని అర్థం చేసుకునే విధానం ఏమిటంటే, ఈ ప్రారబ్ధ కర్మని తొలగించుకోకుండా ముందుకు పోయేదానికి మనిషికి అవకాశం లేదు. కర్మని క్షయం చేసుకునేదానికి ఉన్నది 2 మార్గాలు. ఒకటి జ్ఞానం చేత ఆ కర్మల్ని దగ్ధం చేయటం అనేది, తపో అగ్ని చేత జ్ఞానాగ్ని దగ్ధ కర్ములు
జ్ఞానం చేత ఆ కర్మల యొక్క ఫలస్వరూపం మొత్తాన్ని దగ్ధం చేయటం అనేది ఒక మార్గం. లేదు భగవంతుడి యొక్క అనుగ్రహంతో దాన్ని తీర్చగలిగిన సంపూర్ణ శరణాగత భక్తితో రెండో మార్గం. కాబట్టి ఈ రెండు మార్గాల్లో ఏదో ఒక మార్గాన్ని మనం ఎన్నుకుని, అంటే జ్ఞాన మార్గానికైనా ఆ జ్ఞానం పొందేదానికైనా చివరికి మళ్ళీ భగవంతుడి యొక్క అనుగ్రహం కావాల్సిందే. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఇట్ ఈజ్ ఎ మస్ట్. అది మన యొక్క జన్మాంతర సంస్కారాల బట్టి ఏ మాదిరి సాధన చేసి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాం అని మనం ఉపయోగించుకోగలిగేదానికి ఈ కర్మల యొక్క అనుభవాన్ని మనకిచ్చి మన నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పురోగతికి దోహదం చేయటమే భగవంతుడి యొక్క కరుణామయత్వంగా దాన్ని అందులో మనం అర్థం చేసుకోవాలి. అంటే సపోజ్ ఒక డాక్టర్గా ఉదాహరణకి తీసుకోండి, ఒక డాక్టర్గా కేవలం రికమెండేషన్ మీద వాడు ఏం చదువు లేకుండా వాడు చాలా చుట్టం లేదా డబ్బులు పెట్టి సీటు కొన్నాడు, వచ్చాడు, మళ్ళీ డబ్బులు పెట్టి దాన్ని మొత్తం దాన్ని పాస్ అయిపోయినాడు. ఏ రకమైనటువంటి వాళ్ళలో ప్రతి కించిత్ జ్ఞానం లేదు. వాడికి ఉద్యోగం లేదా అధికారం ఇచ్చారు, వాడి మూలంగా కలిగేది నష్టం కలుగుతుందా, లాభం కలుగుతుందా? అందువల్ల ఈ కర్మపరమైనటువంటి ఫలాలు పొందటంలో ఆ కర్మపరమైనటువంటి ఫలాల యొక్క అనుభూతిని మనం పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేసేదానికి వచ్చింది జన్మ అని తెలుసుకో. అంటే ఈ జ్ఞానము, ఈ ప్రపంచం ఇంతే కదా. ఇష్టుధిమతి అంటే ప్రపంచం అనుకున్నాం, ఖడ్గం అంటే జ్ఞానం అనుకున్నాం. జ్ఞానంతో ముందు ప్రపంచాన్ని అర్థం చేసుకో. సాధారణంగా మన ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది, నేను వాడు కలిసి పూజ చేస్తున్నాం, వాడు 10 గంటలు పూజ చేస్తున్నాడు, నేను 16 గంటలు పూజ చేశాను, కానీ వాడికి చాలా సుఖాలు కలిగినాయి, నాకు చాలా కష్టాలు కలిగినాయి అనేది కంపారిజన్ వస్తూ ఉంటుంది. చక్కటి ఎగ్జాంపుల్ స్వామి చెప్పారు ఒక సందర్భంలో. ఒక గుండురాయి అక్కడ పడున్నది, ఆ గుండురాయిని పగలగొట్టడానికి ఒక వ్యక్తి వచ్చాడు, దానికి ఒక 100 దెబ్బలు కొట్టాడు కానీ పగలలేదు. వీడు బాగా అలసిపోయి ఈ 100 దెబ్బలు కొట్టి పగలేదని కొంచెం నిట్టూర్చి వెళ్ళిపోయినాడు. ఇంకోటి ఎవడో వచ్చాడు, వాడు 3 దెబ్బలకి పగలగొట్టాడు. నేను 3 దెబ్బలకే పగలగొట్టాను, నేను హీరో అని వాడు అనుకోవచ్చు. కానీ అందులో నిజం కొంచెం ఆలోచించేటట్టయితే ఆ రాయి తీసుకున్నది 103 దెబ్బలు, 103 దెబ్బలకి పైలే యోగం దానికి ఉన్నది. 100 వాడెవడో అనామకుడు కొట్టి వెళ్ళిపోయినాడు. ఈ 3 కొట్టిన వాడికి పేరు వచ్చింది. ఇదే మాదిరి సృష్టిలో అంతా జరుగుతూ ఉంటుంది. అంటే కర్మ పరిపాకం అయ్యేదాకా కూడా ప్రయత్నం చేయక తప్పదు. కాబట్టి ఒకే జన్మలో కర్మ పరిపాకం పొందేదానికి వాడు ఎక్కువ ప్రయత్నం చేస్తాడు. అనేక జన్మల్లో ఆ కర్మ పరిపాకం పొందేదానికి చేసే ప్రయత్నంలో అయితే తక్కువ శ్రమ పడుతూ ఉండటం. కాబట్టి ఒకటితో ఒకడు పోటీ పడటం, కంపేర్ చేసుకోవటం అనేది అనవసరం, అది కరెక్ట్ విధానం కాదు అని స్వామి చెప్పటంగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే భగవంతుడి యొక్క కృప ఏమిటి? ఈ పరంగా షిరిడి అవతారం, ఆ పిళ్ళై కథ ఒకసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే, డాక్టర్ పిళ్ళై ఆయన జ్ఞాని, చదువుకున్నవాడు, ఈ శాస్త్రాలన్నీ బాగా అధ్యయనం చేసినవాడు, కర్మ యొక్క సిద్ధాంతం తెలిసినవాడు. ఆయనకు బ్రహ్మాండ రాచపుండు లాంటిది ఒక కురుపు, ఆ కురుపు చాలా ఇబ్బందికరమైన 200 సంవత్సరాల క్రితం అనుకోండి, చాలా ఇబ్బంది పడుతూ, స్వామి నా కర్మని నేను పక్కవాడు మొయ్యాలని నేను కోరుకోను, నా కర్మ నేనే భరిస్తాను, కానీ ఇప్పుడు భరించలేనంత సలుపు కలిగిస్తోంది ఇది, రాబోయే 10 జన్మలో దీన్ని నాకు అసలు డిస్ట్రిబ్యూట్ చేసి ఇన్స్టాల్మెంట్గా ఇవ్వమని అడుగుతాడు. స్వామి చెప్పిన మాట చూడండి, నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చినాక వాడికి 10 ఇన్స్టాల్మెంట్స్ ఎందుకు, 10 నిమిషాల్లో కాకొచ్చి ఇదవుతుందని పోగొడుతుంది అని చెబుతాడు. అంటే ఈయన అబద్ధం చెప్పాడు అనుకోవాలా, వాడి కాకి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ లోపల అబ్దుల్ అనే పిల్లవాడు పోయి పొరపాటున దీపాలు వెలుగుస్తూ దాని మీద కాలేయటం, అది తొక్కటం, అదంతా నుంచి బయటపడటం, ఆ పగిలిపోయి బయటకు వచ్చిందని వీడికి సంతోషం, కానీ కించిత్ బాధ, ఆ దుఃఖము సంతోషంతో కడనీళ్ళు రావటం. సో ఈ స్థితి అంతా ఇంకో అరగంట 30 గంట పోయినాక వాడు ఇంకా కాకి కోసం వెయిట్ చేస్తున్నాడు. స్వామి ఇంకా కాకి అంటే, ఆ కాకి వచ్చింది వెళ్ళిపోయింది కదా అంటాడు. ఎవడా కాకి అంటే అబ్దుల్లా కాకి. అంటే ఏమిటి సంకేతంగా చెప్పిన పదాల్లో, అంటే భగవంతుడు అబద్ధం చెప్పాడని కాదు, అతని కాకి కోసం వెయిట్ చేయిస్తూ కాకి మీద దృష్టి పెట్టి ఈ అబ్దుల్ తొక్కింది చూసుకోకపోవటం మూలంగా జరగవలసిన కార్యక్రమం జరిగిపోయింది. అంటే కాగల కార్యం గంధర్వులు చేశారనే సామెతోటి చెప్తూ ఉంటారు. అంటే భగవంతుడిని నమ్మిన వాడికి ఎట్లా కార్యాలు జరుగుతాయి అనే దానికి చెప్తూ
10 జన్మల్లో జరగవలసింది 10 నిమిషాల్లో తీర్చి పారేయటం, ఇంకో వారం 10 రోజుల్లో అది పుండు మానిపోయి మామూలు అయిపోవటం. లేదు ఇదొక సంఘటన, లేదు గోటుతో గుచ్చుకుంది, ఆ గుచ్చుకున్నది సెప్టిక్ అయింది, ఆ సెప్టిక్ ప్రాణాంతకమైంది, మనిషి చచ్చాడు. ఇది పాసిబులే. అంటే ఏమన్నమాట, గోటి పుండు బ్రహ్మరాక్షసై చాలా చిన్నదిగా పోయేది ఎంతో పెద్దగా అయిపోయి చివరి ప్రాణం పోయింది. ఇంకోటికి ప్రాణం పోవాల్సింది చాలా అల్పంగా ఓ చిన్న వాడెవడో తొక్కడంతో పూర్తిగా కలిసి. అంటే ఈ 2 సంఘటనలు ఆ మాదిరిగా జరిగించే నిగ్రహ అనుగ్రహ సమర్థుడైన భగవంతుడిని మనం ఆశ్రయించాము అనే నమ్మకంతో కనుక ఈ జ్ఞానాన్ని, ఈ విశ్లేషణని, ఈ శాస్త్రభావాల్ని ఆ సంపూర్ణమైన నమ్మకంతో మీరు చేయగలిగేటట్టయితే పొందగలిసినటువంటి ఉదాత్తమైనటువంటి ఫలితం తొందరగా పొందుతారు. అదే అనుమానంతోనూ నేను చేస్తున్నాను, ఏమో జరుగుతుందో లేదో, ఏమో పక్కవాడికి ఏం జరిగిందో, ఇట్లా ఆ నెగిటివ్ థాట్తోనూ సందేహాస్పదమైనటువంటి మనోదృక్పథంతోనూ చేసిన కార్యక్రమాలు ఫలించవు సుమా. దృఢమైనటువంటి నమ్మకం, స్థిరమైనటువంటి భావం, ధర్మాన్ని ఆసరా చేసుకోవటం, జ్ఞానాన్ని, జ్ఞానయుతమైనటువంటి తర్కాన్ని, కేవల తర్కం నాన్ సెన్స్, కేవల తర్కం పనికిరాదు. అంటే ఘృతాధారం పాత్ర, పాత్రాధారం ఘృతం అనే తర్కం లాంటిది. అంటే ఉదాహరణకి ఒక పాత్రలో నెయ్యి ఉన్నది, ఆ నెయ్యి అందులో స్పూన్ కూడా ఉంది, ఆ స్పూన్ మధ్యలో ఉన్నది, నెయ్యి గడ్డగట్టింది, చాలా గట్టిగా గడ్డగట్టింది. స్పూన్తో దాన్ని పుచ్చుకుని పైకి లేపినా సరే ఈ స్పూను గడ్డగట్టిన నెయ్యిలో ఉండటం మూలంగా ఆ పాత్రతో సహా పైకి వచ్చింది. అంటే ఇప్పుడు పైకి చూడటానికి ఏమున్నది, ఘృతాధారం పాత్ర అంటే ఏమిటి, ఘృతాన్ని ఆధారం చేసుకుని పాత్ర ఉన్నది. అది లాజికే, తర్కమే. కానీ నిజమైన తర్కం ఏమిటి, పాత్ర ఆధారం చేసుకుని నెయ్యి ఉన్నది. పాత్రాధారం ఘృతం, ఘృతాధారం పాత్ర అనే ఎగ్జాంపుల్గా చెప్తూ ఉంటారు. కరిగినాక అటు ఇటు పోకుండా ఉంటే, పాత్రలో ఉంటే అటు ఇటు పోతూ పాత్రకు మాత్రమే లిమిట్ అయి ఉంటుంది. కాబట్టి పాత్రని ఆధారం చేసుకుని నెయ్యి ఉన్నది అనేది మామూలు సత్యం. ఈ పెక్యులర్ పరిస్థితుల్లో ఉన్న దీన్ని పట్టుకొచ్చి, కాకతాళ న్యాయమైన పరిస్థితితోటి పట్టుకొచ్చి ఈ మాదిరిగా చెప్పటం అనేది అది అసంబద్ధమైనటువంటి తర్కం. తర్కాన్ని ఈ మాదిరిగా కాకుండా జ్ఞానయుతంగా వాడండి. అందుకనే పెద్దవాళ్ళు మాట చెప్తారు మనకి, తర్కాన్ని మీమాంస అంటే ఏంటి, భగవత్ సంబంధమైనటువంటి భావన ఆ మాదిరిగా వాడకపోయేటట్టయితే మరుసటి జన్మలో వాడు గాడిదే పుడతాడు అని. అంటే కేవలం తర్కం కాదు సుమా, ఈ తర్కాన్ని జ్ఞానయుతమైనటువంటి తర్కం అనేది ఇంపార్టెంట్ అనే మాటని ఇండైరెక్ట్ గా, చాలా డైరెక్ట్ గా, 2 విధాలుగా కూడా ఈ మంత్రం మనకి ఇండికేట్ చేయటంగా మనం చూడొచ్చు. అంటే అనేక రకాల కారణాలతో భగవంతుడి మీద నార్మల్గా ఏ కర్మ వచ్చినా సరే, మంచి జరిగితే నాది, చెడ్డ జరిగితే అవతల వాడిది అనే ఆపాదించడం అనే తత్వం విశ్వవ్యాప్తంగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న ఈ గుద్దులాట, ఆ 50% తారీఫు, అమెరికా, ఇవన్నీ కూడా ఒకసారి ఈ యాంగిల్లో ఒకసారి ఆలోచించండి. ఈ కారణం అంతా ఆలోచిస్తే ఏమిటి, అతను చెప్పిన అబద్ధం, నేనే యుద్ధం ఆపాను అని చెప్పిన మాట ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఒప్పుకోలేదు కాబట్టి, అతన్ని నోబెల్ దేనికి ప్రపోజ్ చేయలేదు కాబట్టి ఈ గొడవలన్నీ వచ్చినాయి అంటున్నారు. అంటే ఏమన్నమాట, ధర్మాధారంగా జీవితాన్ని గడపాలి అనే ధ్యేయం కనుక లేకపోయేటట్టయితే అట్లాంటి వాళ్ళే ప్రపంచాన్ని ఏలే నాయకులుగా మారినప్పుడు న్యాచురల్గా ఉండే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. కాబట్టి వాటిని పెట్టుకోకుండా ధర్మాన్ని, శాస్త్రాన్ని, అనుభవజ్ఞుల యొక్క అనుభవాన్ని ఆధారంగా ఉండే విధానంగా ఈ తార్కిక జ్ఞానంతో విశ్లేషణ చేస్తూ, స్థూలం నుంచి సూక్ష్మానికి ప్రయాణం చేస్తూ, జన్మకి కారణం అనేది భగవత్ సంకల్పమైన, ఆ భగవత్ సంకల్పం ఆ మాదిరి జన్మ నాకు ఇచ్చేదానికి కారణం వెనక జన్మలో చేసిన కర్మలుగా అర్థం చేసుకుని, ఆ కర్మ క్షయం చేసుకునేదానికి జ్ఞానాగ్నితో దగ్ధం చేయటమా, శరణాగత భావంతో భక్తిపూర్వకంగా దగ్ధం చేయటమా, మనకి లేదు సమిష్టిగా 2 రకాల మార్గాలతోనూ పొందటమా అనేది విచారించుకొని తగ్గ విధానంగా మీ ప్రయత్నం మీరు చేసి పొందవలసింది పొందండి అనే సంకేతంగా ఈ నామద్వయాన్ని
మనం ఆలోచించు. దీనికోసమే ఫర్ ఎగ్జాంపుల్ అమ్ముల పొది అన్నారు. ఇందులో ఖడ్గాన్ గురించి మనం చెప్పుకున్నాం. అమ్ముల పొది అన్నారు. అమ్ముల పొదిని లౌకికంగా అంటే సమిష్టిగా ఆలోచన ప్రపంచం అనుకున్నాం. వ్యక్తిగా ఆలోచిస్తే మనసు. అది ఖాళీ అంటే ఎప్పుడు మనసు ఖాళీ అవుతుంది? మనసు ఎప్పుడు అదో ఇదో ఆలోచిస్తూనే ఉంటుంది. ఈ అదో ఇదో ఆలోచిస్తూ ఉండే మనసుకి ముందు సంకల్పాల సంఖ్య తగ్గాలి, అంటే ఏకోన్ముఖం కావాలి. దానికి భగవంతుడి యొక్క నామం మీదనో, లేకపోతే ఒక మంత్రం మీదనో, లేకపోతే ఒక భగవంతుడి యొక్క భావన మీదనో లక్ష్యం పెట్టాలి. ఆ ఏకోన్ముఖమైనటువంటి మనస్సు యొక్క ఏకీకృతమైన భావం కావాలి. చివరికి ఆ ఏకీకృత భావం నుంచి మెల్లిగా భావరహిత స్థితి పొందు. అంటే ముందు మనోస్థిరత్వం, తర్వాత మనోనాశ్రిత్వం. దాన్ని సూచనగా ఈ అంబుల పొదిని మనం వ్యష్టిగా అంబుల పొదిని మనోరహితమైన ఆలోచనారహితమైన మనస్సుగా మనం భావించవచ్చు. ఆ స్థితి తార్కిక జ్ఞానంతో అంటే కర్మలని నశింప చేసుకునే విధానమైనటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ పొందండి అన్న సంకేతంగా ఈ నామద్వయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అనేక రకాలైనటువంటి విధి విధానాలు ఇప్పుడు స్వామి దీనికోసం మనకి చూపించినటువంటి మార్గాలు చూడండి. సీలింగ్ ఆన్ డిజైర్స్ అనే బ్రహ్మాండమైన ప్రోగ్రాం పెట్టారు. కోరికల మీద అదుపు. కోరికల మీద అదుపుకి దాన్ని డబ్బు కలెక్ట్ చేసే ప్రోగ్రాం కింద మనం అర్థం చేసుకుని సీలింగ్ ఆన్ డిజైర్స్ లో పోగు చేసిన డబ్బుతో ఈ పని చేసాం ఆ పని చేసాం అని ఆ ఆలోచన రాగానే ఆల్మోస్ట్ దాన్ని సుప్త చైతన్యంగా దాన్ని నిద్రాణ స్థితికి పట్టుకు వదిలిపెట్టారు. అంటే ఏమన్నమాట, స్వామి సంకల్పాన్ని అర్థం చేసుకుని చేయటం ఇంపార్టెంట్. సీలింగ్ ఆన్ డిజైర్స్, నాట్ మేకింగ్ మనీ త్రూ డిజైర్స్. మేకింగ్ మనీ ఆన్ దిస్ అండర్ దిస్ హెడ్ కాదు అనేది అర్థంగా మనం తీసుకోవచ్చు. ఆలోచనల పరంగా స్వామి చెప్పిన ఇంకొక మాట మనం ఇక్కడ గుర్తు చేసుకునేటట్టయితే, మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ గాడ్. అది చూడటానికి చాలా సింపుల్ గా కనపడుతోంది. అది ప్రాబబ్లీ ది హైయెస్ట్ థాట్ ఇన్ సింప్లెస్ట్ కపుల్ ఆఫ్ వర్డ్స్. సో మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ గాడ్ అనేది ప్రాబబ్లీ ది హైయెస్ట్ అద్వైతం 4-5 అక్షరాలు చెప్పేశారు. లేదు ఇంకొక మాటలో కనుక మనం చూసేటట్టయితే భక్తి పరంగా దీన్ని ఆలోచించేటట్టయితే, ఆల్రెడీ పాత్ర అంతా నిండిపోయి ఉంటే అందులో ఇంకేం వేస్తావు, భగవంతుడు మాత్రం ఏం చేస్తాడు, వెయిట్ చేస్తాడు కదా అది ఖాళీ అయ్యేదాకా. అంటే పాత్రత కలగాలంటే ముందు పాత్రని ఖాళీ చేసుకోమని. పాత్ర అంటే మనోపాత్ర అంతా అనేక రకాల విషయ సంగమ భావాలతో నిండిపోయే కనుక ఉండేటట్టయితే అందులో భగవంతుడి భక్తి కానీ భావం కానీ భగవద్భావం కానీ ఎట్లా ప్రవేశిస్తుంది? ముందు అది ఖాళీ అయ్యేటట్టయితే భగవంతుడు తన భావాన్ని తన భక్తిని అందులో ప్రవేశపెడతాడు అన్న మాటని, హృదయాన్ని మ్యూజికల్ చైర్ చేయొద్దు అనే మాటని, అవన్నీ చాలా క్యాజువల్గా మనకి గుర్తుండేదానికి చెప్పిన మాటల్లో అందులోని అంతరార్థాన్ని ఏకోన్ముఖం చేయటమే హృదయాన్ని మ్యూజికల్ చైర్ చేయొద్దు అనే భావన. అనేక భావాల నుంచి ఏకభావానికి రండి, ఏకభావం నుంచి భావరహిత స్థితి పొందండి అనే మాటని ఇండైరెక్ట్ గా స్వామి చెప్పటం. దీనికే స్వామి చెప్పేది సమదృష్టి నిరాసక్తత. ఈ సమదృష్టి నిరాసక్తత చూడటానికి చాలా సింపుల్ గా ఉన్న పదాలు. ఆ నిరాసక్తత సమదృష్టి పొందేదానికి 2 ప్రధానమైన లక్షణాలు మనం వదిలితే అది దొరుకుతుందిట. ఏమిటా 2 ప్రధాన లక్షణాలు స్వామి మాటలో మనం చెప్తే అర్థం చేసుకుంటే, కర్తృత్వ భోక్తృత్వ భావరహిత స్థితి. అంటే అనేక పనులు మనం చేస్తున్నాం, ఈ పని చేస్తూనే మొదలు పెడుతూనే నేను ఈ పని చేస్తున్నాను, దీని యొక్క ఉద్దేశం ఇది అనేది ఒక కర్తృత్వం. నేను చేస్తున్నాను, ఇందుకోసం చేస్తున్నాను, ఆ కర్తృత్వ భావంలో అవి ఉంటాయి. దాన్ని ఎంత వీలైతే అంత తగ్గించుకుంటూ పోవటం అనేది ఒక సూచన. రెండోది భోక్తృత్వ, ఫలాని దీనికోసం అనేది ఫలాని సుఖం కోసం నేను ఇది చేస్తున్నాను అనేది ఆ భోక్తృత్వం. అంటే అనుభవం, ఫలానా అనుభవం కోసం ఈ పని చేస్తున్నాను. ఈ రెండింటి మధ్యలోనే ప్రపంచ అనుభవాలన్నీ ఉంటాయి. కాబట్టి ఈ రెండింటినీ తగ్గించుకోవటం మూలంగా ప్రపంచానికి అతీతమైంది అంటే శూన్య మనోస్థితి. శూన్యం అంటే ఏమిటి? ఏమీ లేనిదని కాదు, అఖండ శక్తివంతమైనటువంటి మనోస్థితి అన్న స్థితిగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది దీని యొక్క రెండో విశ్లేషణ. మూడో యాంగిల్లో కనుక మనం చూసేటట్టయితే,
సో దీనికి నిషంగణ ఈశ్వమతి ఈ నిగ్రహ అనుగ్రహ పరంగానే దీనిలో భగవంతుడి యొక్క నిస్సంగత్వం నిర్ద్వంద్వత్వం అనేది కొంచెం మనం అర్థం చేసుకున్నప్పుడు ఏ రకమైనటువంటి ప్రలోభాలకి భగవంతుడిని లొంగ తీసుకోలేము అనేది అనేక రకాల కథల్లో మనం చూస్తాం. దక్ష ప్రజాపతి సాక్షాత్ అల్లుడు, ఆఫ్టర్ ఆల్ అల్లుడు నాకు నమస్కారం పెట్టాలి నేనేమిటి అనే భావన కలిగి గొప్ప నిజమే చుట్టరికంగా రీత్యా మామగారు పెద్దవాడు, ఈయన పిల్లనిచ్చినవాడు, తండ్రితో సమానం. లేదు సే హనుమ రావణాసురుడు అఖండమైన శబ్దశాస్త్రవేత్త, మంత్రవేత్త. దేన్నన్నా మంత్రంతో సాధించగలుగుతాం. మంత్రంతో సాధించే ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఒకసారి ఆ కైలాసాన్ని నొక్కినప్పుడు అరిచిన అరుపుకే రావణ అనే పేరు వచ్చింది. అంటే ఏమన్నమాట, ఏ రకంగానూ మనం ప్రబోధ పెట్టి మనం భగవంతుణ్ణి మనం వశం చేసుకోలేము అనే కథలు మనకు అర్థమయ్యేదానికి కొన్ని క్యారెక్టర్స్ని, మనకి ఆదర్శంగా నిలిపి చూపించడానికి కొన్ని క్యారెక్టర్స్. ప్రహ్లాదుడు అంత చిన్న వయసులోనే అనూహ్యమైనటువంటి వాటన్నింటినీ కేవలం భక్తి భావంతో తట్టుకొని నిలబడ్డ ప్రహ్లాదుడు. లేదు దధీచి త్యాగం అంటే ఏమిటి అనే దానికి అట్లాంటి వాడికి సాక్షాత్తు భగవంతుడే చేయటం దధి. ఇట్లాంటి వాళ్ళని కొంతమందిని, రమణ మహర్షి లేదా రామకృష్ణ పరమహంస, అంటే మానవ జీవితంలో మనకి ఆదర్శప్రాయంగా ఉండేదానికి కొంతమంది క్యారెక్టర్స్ని, లేదు మనకి భయం కలిగించి పోకూడని మార్గంలో మనం పోయేటట్టయితే ఏ మాదిరి ప్రమాదాన్ని, ఎట్లా స్థితిని మనం ఎదుర్కోవాల్సిన స్థితి ఏర్పడుతుందో అనేది మనకు అర్థమయ్యేదానికి ఈ జయ విజయులు కానీ, లేదు దక్ష ప్రజాపతి కానీ, ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ భగవంతుడే మనకి క్రియేట్ చేసి సృష్టిలో మనంతట మనం నిర్ణయం తీసుకునే శక్తి మనకి ఇచ్చాడు కాబట్టి మన అనుభూతి కోసం ఇవన్నీ ఏర్పాటు చేశాడు అనేది మనం అర్థం చేసుకోవాలి అనే సంకేతం కూడా ఇందులో చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దేవతలు ఉన్నారు. దేవతలకి ఈ అనుభూతుల వల్ల పెద్ద ఎందువల్ల ఎంతకాలం ఆ దేవతగా వాళ్ళు ఉండాలో ఆల్రెడీ ఇది నియమించబడ్డది. అంతకాలం దుఃఖరహితమైనటువంటి ఆ సుఖ అనుభవాన్ని వాడు పొంది తీరాల్సిందే. ఆ పొందిన తర్వాతనే వాడికి జన్మరాహిత్యం, లేదు ఆ పొందిన తర్వాతనే వాడికి మళ్ళీ నెక్స్ట్ లెవెల్ కర్మ చేసేదానికి అధికారం మళ్ళీ మానవుడిగా పుట్టినప్పుడు మాత్రమే. కాబట్టి ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ఏవైతే సృష్టిలో మనకు కనపడుతున్నాయో, ఇది అనేక రకాలైన రాక్షసుల ఎగ్జాంపుల్స్ కానీ, అనేక రకాలైన మహానుభావులు భక్తులకి ఎగ్జాంపుల్స్ కానీ, ఇవన్నీ కేవలం మానవులకి ప్రబోధించేదానికి మాత్రమే. కారణం ఏమిటి? కర్మకి సంబంధించి అధికారం ఉన్నటువంటి జీవి కేవలం మానవుడు మాత్రమే. కాబట్టి అనేక రకాలైనటువంటి జన్మలుగా మనం ఇందులో ఒక పర్టికులర్ కథ, ఒక జరిగిన శివ సంకల్పం ఎట్లా ఉంటుంది, క్షేత్రం యొక్క మహత్యం ఎట్లా ఉంటుంది, భగవంతుడి యొక్క సాన్నిహిత్యం లేదా భగవంతుడి యొక్క భావన, భగవంతుడు ఒకసారి వచ్చిపోయిన ప్లేసు, ఇట్లాంటి క్షేత్ర మహత్యం అంటూ ఉంటాం. వాటి యొక్క స్థితి మనకు అర్థమయ్యేదానికి ఒక సంఘటన పరంగా జరిగిన అంటే ఒక కథని ఇట్లా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే నిగ్రహ అనుగ్రహపరమైనటువంటి భావనే ఇందులో. సాధారణంగా మనం ఏం చేస్తాం, అరిషడ్ వర్గాలు అనేవి చాలా, ఆఫ్టర్ ఆల్ స్వామిని నేను నమ్మాను, ముసల్తనం వచ్చింది, అన్ని ఉడిగిపోయినాయి కాబట్టి అరిషడ్ వర్గాలు జయించాను అనే భావన కలగచ్చు. అరిషడ్ వర్గాలు శరీరంలో కన్నా మనసులో ఎక్కువ ప్రభావశీలంగా ఉంటాయి కాబట్టి దాని జయమే ముఖ్యం. కాబట్టి కేవలం శరీరం యొక్క శక్తి రహిత్యం మూలంగా జరిగింది లెక్కలో తీసుకోకూడదు. అంటే అన్ని అనుకూలమైనటువంటి స్థితిలో మనసు కనుక స్థిరంగా ఏమాత్రం వీటి మీద కనుక పోకుండా ఉండే స్థితి ఏంటంటే అది జయం అనుకోవాలి తప్ప సాధారణమైనటువంటి విషయాలు అంటే ఇతర కారణాల మూలంగా జరిగినటువంటి కోరిక లేని స్థితిని కోరికలన్నీ నేను జయించాను లాంటిదిగా ఆలోచించకూడదు. దీనికే పెద్దవాళ్ళు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, శ్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం అని. ఎవడన్నా శ్మశానానికి పోయి దహనం చేసి వచ్చినాక ఏముంది అంతా అనే మాట నిజంగా అది ఎంతసేపు ఉంటుంది, అరగంట పావు గంటగానే ఉండదు. అట్లాంటి ఉపయోగం లేదు. దాన్ని దంత వేదాంతం, నోటితో చెప్పే వేదాంతం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం లాంటివి కాక సంపూర్ణమైనటువంటి వైరాగ్యాన్ని
అన్నీ సక్రమంగా శరీరం అంతా బలయుతంగా ఉండేటే పొందాలి అన్న సంకేతానిక ఈ కథ మనకి ఇంటికి ఉపయోగపడుతుంది. అందుకోసం ఆ కథని ఇట్లా మనం చూడొచ్చు. ఒక సందర్భంలో అంటే నిజంగా నారదుడికి జరిగిందని కాదు, నారదుడిని అడ్డంగా పెట్టి ఎగ్జాంపుల్ గా చూపించి మనకి కనువిప్పు కలిగించేదానికి, కామం యొక్క శక్తి పరంగా మన యొక్క కనువిప్పు కలిగించేదానికి చెప్పిన కథగా దీన్ని తీసుకోవచ్చు. లేదు దక్ష ప్రజాపతి నిజంగానే అంటే ఎంత దక్షుడైనా సరే భగవంతుడితో విరోధం చేస్తే ఏమవుతుందో మనకి చెప్పేదానికి దక్ష ప్రజాపతి కథ. అట్లా ఆదర్శప్రాయంగా మనకి భయం కలిగేదానికి, ఆదర్శప్రాయంగా ఉండేదానికి అనేక రకాల సంఘటనలను ఏర్పాటు చేయడంలో ఇదొక సంఘటన కింద మనం దీన్ని తీసుకోవచ్చు. ఈ కథలో నారద మహర్షి ఒక సందర్భంలో ఒక చోట్లో కూర్చొని నిశ్చలంగా తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన నిశ్చలంగా తపో స్థితిలో ఉన్నప్పుడు కాముడు అంటే మన్మధుడు ఆయన్ని తపోభంగం కలిగించడానికి ప్రయత్నం చేసి ఫెయిల్ అవుతాడు. ఈయనకి చాలా ఆనందం కలుగుతుంది. ఓ సాక్షాత్తు కాముడు మన్మధుడు తపోభంగం కలిగించి చేసేదానికి ప్రయత్నం చేసి ఫెయిల్ అయినాడు. ఇది ఇట్లాంటి కామ విజయం సాధించిన వాడు కేవలం శివుడు మాత్రమే. కాబట్టి ఆ శివుడికి దగ్గరికి పోయి ఒకసారి నేను నమస్కారం చేసి ఏ మాదిరిగా తన కామజయాన్ని పొందాను అనేది ఆయనతోనే షేర్ చేస్తానని కైలాసం పోయి శివుడికి ఆ మాట వినవించుకుంటాడు. స్వామి, మీ యొక్క అనుగ్రహం వల్ల మీకు మాదిరిగా నేను కూడా కామజయం పొందగలిగాను. ఫలానా ఫలానా ఇటు జరిగింది. కాముడు వచ్చాడు, నేను చూశాను, ఆయన ఏం చేయలేకపోయినాడు. కాబట్టి అసలు నా మనసు ఏం చలించలేదు. చాలా సంతోషం. అయితే అని ఒక చిన్న సూచన చేస్తారు ఆయన. ఏమిటి ఆయన చేసిన సూచన? ఈ మాట ఇక్కడే మర్చిపో, ఎవరితో దీన్ని షేర్ చేయమోక. నారదుడికి ఎవరితో షేర్ చేయకుండా ఉంటే దాదాపు అసాధ్యమైన విషయం. ఏమిటి ఇట్లా చెప్పారు స్వామి, శివుడు ఇట్లా చెప్పాడు ఏమిటి, ఎవరితో షేర్ చేయకపోవటం ఏమిటి, ఆయనకి ఎందుకు షేర్ చేయొద్దన్నారు అనేది అర్థం కాలేదు. శివ సంకల్పం తేలిగ్గా అర్థమయ్యే విషయం కాదు. ఆయన అనుగ్రహం ఉంటే తప్ప భగవంతుడికైనా దేవుడికైనా తోటివాడికైనా అర్థం కాదు అనేది. సరే, తండ్రి అయిన బ్రహ్మ దగ్గరికి పోయి ఇదే మాట చెప్పాడు. అబద్ధం చెప్పే అలవాటు లేదు కాబట్టి జరిగింది పూసుకొచ్చినట్టుగా తను ఏ మాదిరిగా తపస్సు చేశాడు, కాముడు ఏ మాదిరిగా ఫెయిల్ అయినాడు, తను ఏ మాదిరిగా శివుడితో చెప్పుకున్నాడు, ఆయన ఏ మాదిరిగా సూచించాడు, ఈ వివరాలని చెప్పాడు. కామ విజయమా? అటేట సాధ్యమైంది? బ్రహ్మకు కూడా అది సాధ్యం కాలేదు అన్నమాట బ్రహ్మకి తెలుసు. సరే, ఒక్కసారి ఆయన లోకాధిపతి కదా, తన దివ్య దృష్టితో జరిగిన విషయం అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని ఆ రహస్యాన్ని కాముడికి నారదుడికి చెప్పాడు. నారద, కామ విజయం అని భ్రమపడమోక, నువ్వు తపస్సు కోసం కూర్చున్న ప్లేస్ ఏమిటయ్యా అంటే, ఏ ప్లేస్లో అయితే తన కంటి చూపుతో నారదుడిని భస్మం చేశాడో ఆ ప్లేస్లో నువ్వు కదాచిత్ పోయి కూర్చుని తపస్సు చేశావు. కాబట్టి ఆ ప్లేస్లో కాముడి యొక్క ఎఫెక్ట్ లేదు. కాబట్టి కాముడు నిన్నేమీ చేయలేకపోయినది క్షేత్రమహిత్యం తప్ప నీ యొక్క ప్రజ్ఞ కాదు నాయన. కాబట్టి జాగ్రత్త తండ్రిగా సూచించాడు. నారదుడికి వెంటనే ఇంకొక అనుమానం వచ్చింది. ఏమిటిది? సాక్షాత్తు శివుడు నాకు ఈ మాట చెప్పలేదు అంటే మనకి ఎట్లా కన్వీనియంట్గా ఒక జరిగిన సంఘటనని ఎట్లా మనకు కన్వీనియంట్గా దాన్ని అన్వయించుకుంటాం, మానవ మనస్తత్వం ఎట్లా ఉంటుంది అనేది కథలో మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్లాంటిది ఏదైనా ఉన్నట్టే మనకి శివుడే చెప్పు ఉండేవాడు కదా. శివుడు నాకు ఈ మాట ఏం చెప్పలేదే. తండ్రి అయిన బ్రహ్మకి నేను తను పొందలేని కామజయం నేను పొందడం ఇష్టం కాలేదేమోను. అయితే ఇప్పుడు ఏం చేయాలి? విష్ణుమూర్తికి చెప్తాను. సరే, విష్ణుమూర్తికి చెప్దాం. ఆయన మళ్ళీ వైకుంఠం పోయి ఈ కథ అంతా విష్ణుమూర్తికి మొత్తం జరిగింది, శివుడితో జరిగిన సంఘటన, బ్రహ్మగారితో జరిగిన సంఘటన అన్నీ చెప్పాడు. ఆయన అడ్మినిస్ట్రేటర్. ఆయన ఏం చెప్పాడు? కాలక్రమంలో అందరికీ అన్ని విషయాలు తెలుస్తాయిలే. కాలక్రమంలో అన్ని విషయాలు అందరికీ విశదమవుతాయి. కాబట్టి తొందరపడమోక. వెంటనే అన్ని కన్వీనియంట్గా మనకి మనసుకి ఏది కన్వీనియంట్ అయితే దాన్ని మొదటి ఇంటర్ప్రిట్ చేసుకునే ఒక మనస్తత్వం ఉంటుంది మనందరికీ. దానికి తగ్గట్టుగా వెంటనే అయినా ఓహో విష్ణుమూర్తి మాట అన్నాడు కాబట్టి
ముందు ముందు వాళ్ళకే అర్థమవుతుంది నేను కామజయం ఎట్లా పొందాను. లేనిపోంది కామజయం పొందినా సరే పొందలేదనే భావన వీళ్ళకి కలుగుతుంది, వాళ్ళకే అర్థమవుతుందిలే అని ఈయన ఇంటర్ప్రిట్ చేసుకుని కొంతకాలం పోయినాక భూలోకానికి వస్తాడు. ఆ భూలోకానికి రాగానే ఆ మహారాజు చక్రవర్తి ఎవరు ఆయన స్వామిని స్వాగతించి నమస్కరించి తన వివాహ వయసు వచ్చి యుక్త వయసు వచ్చినా వివాహం చేసుకోకుండా నేను విష్ణుమూర్తిని తప్ప ఎవరిని వివాహం చేసుకోను అని భీష్మించు కూర్చున్న కూతుర్ని పట్టుకొచ్చి, చాలా భక్తురాలు నిష్ఠాగరిష్ఠురాలు, ఆవిడ్ని పట్టుకొచ్చి స్వామి ఈవిడ నా కూతురు, వివాహం చేసుకోమంటే చేసుకోవటం లేదు, విష్ణువుని తప్ప ఎవరిని చేసుకోనంటుంది, కాస్త మీరు దయ ఉంచి ఈవిడికి వివాహం ఎప్పుడు అవుతుంది, ఎవరితో అవుతుంది కాస్త నాకు వివరం చెప్తే సంతోషపడతాను, వివాహం ఎప్పుడు అవుతుందో నాకు చెప్తే. సరే నారదుడికి ఆ పిల్లని చూడంగానే వ్యామోహం కలుగుతుంది. విష్ణు మాయ, ఆ విష్ణువు ఆవిడ. సరే ఈయన దూరదృష్టితో చూసినప్పుడు కొంతకాలంలో స్వయంవరం ఏర్పాటు కాబోతుందని, ఆ స్వయంవరానికి విష్ణుమూర్తి కూడా రాబోతున్నాడని, ఆ వచ్చినప్పుడు ఆ విష్ణుమూర్తిని ఆవిడ వరిస్తుందని ఇదంతా ఆయనకు అర్థమవుతుంది. కానీ ఈవిడ మీద వివాహం చేసుకోవాలనే కోరిక కలిగింది కదా, మరి విష్ణుమూర్తిని వివాహం చేసుకోబోతోంది, ఇంకా ఏం చేసినా సరే ఆవిడ మనసుని మార్చి తను వివాహం చేసుకునేట్టుగా చేయటం అనేది సాధ్యం కాదు. కాబట్టి దీనికైనా సరే విష్ణువునే మనం పోయి కోరవలసిన కోరికను ఆయన్నే కోరుకుందాం అని మళ్ళీ వైకుంఠానికి పోయి ఈ జరిగిన సంఘటన అంతా ఆయనకి చెప్పి, స్వామి ఆమెను చేసుకుందామా అని, వివాహం చేసుకుందామనే కోరిక నాకు కలిగింది కాబట్టి మిమ్మల్ని మీ అనుగ్రహం ఒకటి నేను కోరుతున్నాను. హరి రూపంలో, హరి మీదే ఆవిడ మనసు, శ్రీహరి మీదే ఆవిడ మనసు ఉన్నది తప్ప హరి రూపంలో నేను పోయి స్వయంవరానికి అటెండ్ అయితే ఆవిడే స్వయంవరంలో నన్ను యాక్సెప్ట్ చేస్తుంది అనే ఉద్దేశంతో హరి రూపంలో నేను స్వయంవరానికి వచ్చేదానికి మీ అనుజ్ఞ కోరుతున్నాను. ఈయన తధాస్తు అంటాడు. విష్ణుమూర్తి కోరిన కోరికని ఈతను భక్తుడికి ఇచ్చాడు, అయిపోయి తధాస్తు. సరే ఈ స్వయంవరానికి హరి రూపంలో ఉన్నటువంటి నారదుడు స్వయంవరానికి లోపలికి వస్తుంటే తోటి రాజులు అంతా ఆశ్చర్యంగా ఏమిటి ఈయనొస్తున్నాడు అని ఆశ్చర్యపోతారు. సరే వాళ్ళేం పట్టించుకోకుండా ఆయన మనసంతా అమ్మాయి మీద అలడి ఉన్నది కాబట్టి వచ్చి ఆ సింహాసనంలో నలుగురితో పాటు సభికులతో పాటు తను కూడా స్వయంవరానికి అటెండ్ అయ్యి కూర్చుంటాడు. సరే ఈవిడ స్వయంవర మాల తీసుకొని వీళ్ళందరూ చూస్తుండగా దూరంగా ఎక్కడో ఉన్నటువంటి విష్ణుమూర్తిని, శ్రీహరిని వరించటం, వివాహం అయిపోవడం జరుగుతుంది. అప్పుడు ఏమిటి నన్ను దాటి వెళ్ళిపోయింది, ఏమిటి ఆశ్చర్యపోయి ఎందుకు వీళ్ళు నా వంక ఇట్లా చూస్తున్నారని చూస్తే, హరి అనే దానికి ఒక అర్థం కోతి కూడా. కోతి రూపంలో ఉన్నటువంటి తనకి కోతి రూపం వచ్చి ఆ కోతి రూపంలో తన స్వయంవరంలో వచ్చినట్టుగా అర్థమవుతుంది. వెంటనే మానవ మనోభావన పక్కవాడి మీద వేసేది, నేను చేసుకున్న కర్మ దానికి జరిగింది, కామజయం ఉంటే నిజంగా కోరిక ఎందుకు కలిగింది, ఇవన్నీ ఆలోచన రాకుండా హరి నన్ను నవ్వుల పాలు చేశాడు అనే భావన కలిగి తనకి ప్రియురాలు యొక్క ఎడబాటు కలిగేలా చేశాడన్న భావంతో శ్రీహరిని శపించాట. ఏమిటి, ఏ మాదిరిగా ప్రియసఖి యొక్క వినోగాన్ని నేను పొంది కోతి రూపం పొందానో ఆ మాదిరిగా నువ్వు కూడా ప్రియసఖి యొక్క వినోగాన్ని పొందుదుగాక, ఈ కోతులే నీకు అక్కరకొచ్చుగాక అని ఆయన మళ్ళీ దాన్ని కూడా తధాస్తు అని రామావతారంలో ఈ కోతుల యొక్క సహాయం, సీతాదేవి యొక్క వియోగం, ఈ రెండు జగత్ కళ్యాణార్థం వినియోగించాడు అనే మాటగా చెప్తారు. అంటే ఇందులో కామజయం అనేది అంత తేలికైన విషయం కాదు. త్రికరణ శుద్ధిగా ప్రయత్నం చేయాలి. భగవంతుడి యొక్క అనుగ్రహం శరణాగతితో మాత్రమే సాధ్యమయ్యే విషయం తప్ప ఏదో యాజ్ ఇట్ ఈజ్గా శరీరంలో ఓపిక లేక ఆలోచన కలగలేదు కాబట్టి కామజయం కలిగింది అనే భావన సరికాదు అన్న పరంగా దీన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ మాదిరిగా ఈ 4వ మంత్రాన్ని మనం క్లోజ్ చేయొచ్చు. 5, 6 కూడా అయినాక ఆ మూడిటి యొక్క భావాన్ని తర్వాత శ్లోక రూపంలో మనం చెప్పుకుందాం. సో ఫర్దర్ ఏదైనా క్వశ్చన్స్ కానీ, డౌట్స్ కానీ, ఎలాబొరేషన్ ఆర్ ఎనీథింగ్, యు ఆర్ ఆల్ వెల్కమ్ ఫర్ దట్. దోస్ పాయింట్స్ విల్ డిస్కస్. అందరికీ